So let us start our class. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुदीनतारिणम्। His Divine Grace AC Bhaktivedanta Swami Srila Prabhupada की जय। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం। ఈరోజు మనం చర్చించుకోబోతున్న అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి 8th చాప్టర్. సో లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే నిన్నటి క్లాస్లో భక్తి యోగ అన్నది నిన్నటి క్లాస్ స్టార్ట్ అయింది. కృష్ణుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యొక్క యు హియర్ ఫ్రమ్ మీ అని చెప్తారు, నా నుంచి వినండి అని చెప్తారు. తర్వాత భగవంతుడు తన యొక్క విభూతి చెప్తారనమాట, తనని ఎలా చూడవచ్చు అని చెప్పి, తన యొక్క ఆధ్యాత్మిక శక్తుల గురించి తన యొక్క భౌతిక శక్తి గురించి చెప్తారు, రైట్. ఆ తర్వాత సో డిఫరెంట్ ఈ లోకంలో ఈ లోకాన్ని చూడడం ద్వారా కూడా నన్ను ఎలాగా హౌ యూ కెన్ సీ మీ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్, ప్రతి చోట ప్రతి దగ్గర ఎలా చూడగలరనే విషయం చెప్తారు. తర్వాత భగవంతుడు 4 రకమైన మనుషులు నన్ను ఆశ్రయం తీసుకోరు, మరియు 4 రకాలైన మనుషులను ఆశ్రయం తీసుకుంటారని కాన్సెప్ట్ చెప్తారు. ఎసెన్షియల్గా అక్కడ కృష్ణుడు స్పీక్స్ అబౌట్ సుకృతి. సో నేను క్లాస్లో సుకృతి అనే కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు అందరూ అది అర్థం చేసుకుంటారు. అండ్ లాస్ట్లో దేవతారాధన గురించి చెప్తారు. ఏ విధంగా దేవతారాధన అనేది కూడా భగవంతుడు శాంక్షన్ చేసినదే దేవతారాధన కూడా, కానీ దేవతారాధన అనేది ఇన్ జనరల్గా లోవర్ స్టాండర్డ్ అని భగవంతుడు చెప్తారు. ఎందుకంటే దేవతలు కూడా వారు కూడా జీవులే, అండ్ కాబట్టి వారిచ్చే ఫలితాలు అశాశ్వతమైనవి ఇస్తారు. రెండోది అవి మనకి నిజమైన శ్రేయస్సువు అవ్వకపోవచ్చు కూడా, మనం ఏమడిగితే వాళ్ళు అది ఇస్తారు. కానీ భగవంతుడు అనేవాడు ఆయన ఇచ్చే ఫలితము శాశ్వతమైనది మరియు నిజమైన శ్రేయస్కరమైనది అని చెప్పి భగవంతుడు చెప్తారు అనమాట. అక్కడితో మనం గత అధ్యాయం మనము చూసాము. సో ఈరోజు అధ్యాయం మనం చూసినట్లయితే, ఈరోజు అధ్యాయము చాలా చిన్న అధ్యాయం అండి, 28 శ్లోకాలే, ఓన్లీ 28 శ్లోకాస్. కానీ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ శ్లోకాస్ తక్కువే, కానీ ప్రతి శ్లోకం కూడా ఇంపార్టెంటే, రైట్. సో ఎవ్రీ శ్లోకా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us we will discuss this chapter. సో ఈ అధ్యాయంలో 4 భాగాలు మనం విడదీసినట్లయితే, ఫస్ట్ ఈజ్ అబౌట్ అర్జునుడి యొక్క ప్రశ్నలు. తర్వాత రెండోది భగవంతుడు మృత్యు గురించి చెప్తారు. మూడవది భగవంతుడు ఏ విధంగా తనని ఎలాగా భగవత్ ప్రాప్తి ఎలాగని చెప్తారు. నాలుగవది భక్తి యొక్క విశిష్టత చెప్తారనమాట, యునీక్నెస్ అబౌట్ భక్తి అని చెప్పి, రైట్. సో ఈ అధ్యాయము స్టార్టింగ్ ఎలా అవుతుందంటే, అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతారు కృష్ణుడిని. సో ముందు అధ్యాయంలో భగవంతుడు తన గురించి చెప్పుకున్నారు, నాలెడ్జ్. సో భగవంతుడు చెప్తున్నారు తన గురించి అన్నిని. అర్జునుడికి ఫర్దర్గా క్వశ్చన్ అడిగారు అనమాట. సో కృష్ణ వాట్ అబౌట్ ఇదేంటి అదేంటి అని చెప్పి ఏమేమి అడిగారు అంటే, మనం ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే, ఓ కృష్ణ, బ్రహ్మం అంటే బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ అంటే ఏంటి, ఆదిభూతము అంటే ఏంటి, ఆది దైవము అంటే ఏంటి, ఆది యజ్ఞ అంటే ఏంటి, ఆది యజ్ఞ ఎక్కడ వసించును, మరణ సమయాన కృష్ణుని ఎలా స్మరించాలి. సో ఈ విధంగా అర్జునుడు కృష్ణుణ్ణి 8 ప్రశ్నలు అడుగుతారు. ఈ 8 ప్రశ్నలు 2 శ్లోకాలు అడుగుతారండి,
రైట్. చూడండి, వాస్తవంగా ప్రశ్నలు అడగడము అనేది సిన్సియారిటీ ప్రతీక. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ మనం ఇప్పుడు క్లాస్ చెప్తూ ఉంటాము, ఏమంటాడు ఎనీ క్వశ్చన్స్ నో క్వశ్చన్స్. సో మాటగా క్వశ్చన్స్ మధ్యలోనే సో క్లాస్ అయిన వెంటనే అక్కడ గులాబ్ జామున్ ఉంటుంది. ప్రభుజీ ఎక్కడ 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 గులాబ్ జామున్, ఎక్కడ గులాబ్ జామున్. సో ఎందుకంటే ఇమ్మీడియట్గా యాంటీనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అవునా గులాబ్ జామున్ పంచుతున్నారు, ఎక్కడ పంచుతున్నారు అని చెప్పి. అంటే ఆన్లైన్లో కాదు, టెంపుల్ హాల్లో చెప్తున్నా. సో అంటే మనకి ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతాం, మనకు అవసరము. సో వెన్ ఇట్ సంథింగ్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్, ఇమ్మీడియట్గా మనం కనెక్ట్ అవుతాం, ఇమ్మీడియట్గా ప్రశ్నలు వస్తాయి. స్పిరిచువల్ సబ్జెక్ట్ మ్యాటర్స్లో మనం ప్యాసివ్గా ఉంటాం. ప్యాసివ్ అండ్ యాక్టివ్. యాక్టివ్ అంటే మీకు అర్థమవుతుంది, యాక్టివ్ అంటే చాలా వేకువగా, అంటే నిద్రపోతున్నామని కాదు, మెంటల్లీ కూడా వేకువగా అని చెప్పి. ప్యాసివ్లీ అంటే వింటున్నామంటే వింటున్నాం అంతే, కానీ మన ఎక్కడో ఉంది, ఏదో విన్నాము కాబట్టి విన్నాము, ఏదో పుణ్యం వస్తుంది విన్నాము. సో ఆ కాన్సెప్ట్లో. బట్ ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి భగవద్గీత చెప్తున్నప్పుడు అలా ఉంటాడు. అదే రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయింది, క్వశ్చన్ చెప్తాను, క్వశ్చన్ నోట్ చేసుకోండి అయ్యా అంటే ఎంత ఎలాంటిగా క్వశ్చన్ 1000 చెవులతో విని రాస్తాడనమాట. సో బట్ సిమిలర్లీ స్పిరిచువల్ లైఫ్లో ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు కూడా దే ఆర్, ఆ స్పీకర్ ఒక 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 ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారనమాట. అర్జునుడు కృష్ణుడు తన గురించి చెప్పడం ప్రారంభించారో లేదో ఒక అధ్యాయం అయింది, ఇంకా ఈ 6 అధ్యాయాలు మొత్తం చెప్తూ ఉంటారు తన గురించి. అంతట్లో అర్జునుడు ఈజ్ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్, రైట్. సో ఇక్కడ 8 ప్రశ్నలు అడుగుతారు అర్జునుడు, అండ్ కృష్ణుడు 8 ప్రశ్నలు, ఈ 8 ప్రశ్నల్లో కూడా ఆ 7 ప్రశ్నలకి 2 శ్లోకాల సమాధానం చెప్పేస్తారు. సింగిల్ లైన్ ఆన్సర్ సమాధానం చెప్తారనమాట. సో అవేంటి అన్నది అయితే వాటిని విడమర్చి తర్వాత చెప్తారు మళ్ళీ అండి, తర్వాత అధ్యాయాలు విడమర్చి చెప్తారు. కానీ ఇక్కడ 8 ప్రశ్నల్లో 7 ప్రశ్నలకి సింగిల్ లైన్ ఆన్సర్స్ చెప్పేస్తారు. సో బ్రహ్మం అంటే ఏంటంటే, బ్రహ్మ అంటే ట్రాన్సెండెంటల్ అని అర్థం, దివ్యమైనది అని అర్థం. సో జవాబు ఏమో భగవంతుడు ఏమని చెప్తారు, నాశరహితము అంటే నాశనం చేయలేనిది, దివ్యము అంటే భౌతికం కాదు, ట్రాన్సెండెంటల్ ఆధ్యాత్మికం అని అర్థం. నాశరహితము దివ్యమగు జీవుడు అంటే ఆత్మ. సో ఆధ్యాత్మము అంటే ఏంటంటే జీవుని యొక్క నిత్య స్వభావము, ద ఎటర్నల్ నేచర్ ఆఫ్ ద సోల్, జీవి యొక్క నిత్య, సో సచ్చిదానంద, సింపుల్ చెప్పాలంటే. కర్మ అంటే ఏంటి అని అర్జునుడు అడుగుతారు. దానికి ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్పారు చూడండి. కర్మ అంటే నేను మీకు 2 చెప్పాను, ఇఫ్ యూ రిమెంబర్ 3వ అధ్యాయంలో చెప్పానండి, మీకు గుర్తుకుందో లేదో. కర్మ అంటే ఒకటి మనం చేసే కార్యము, దాన్ని కూడా కర్మ అంటారు. రెండవది ఆ కార్యం యొక్క కర్మఫలములు, దాన్ని కూడా కర్మ అంటారు చెప్పాను, మీకు గుర్తుకుందో లేదో. సో కర్మ క్యాన్ రిఫర్స్ టు, మనం భౌతిక, మన వ్యవహారిక భాషలో, వాడుక భాషలో మనము నా కర్మరా బాబు అంటాం అనమాట. అంటే అక్కడ కర్మ అంటే నా కర్మఫలం అని అర్థం. సో మనం చేసే పనిని మన పని అంటాము, టిపికల్ కర్మ అనం అనమాట. సో కర్మ రిఫర్స్ టు వర్క్, కర్మ రిఫర్స్ టు రిజల్ట్స్ ఆఫ్ ద వర్క్ ఆల్సో, రెండింటిని కూడా కర్మ అంటారు. సో ఇక్కడ కృష్ణుడు అదే సబ్జెక్ట్ ఇంకా డీప్గా చెప్పాడండి. కర్మ అంటే ఏమని చెప్పారు, దేహోద్భవమునకు సంబంధించిన కార్యము అని చెప్పి. సో వెరీ డీప్ ఆన్సర్ ఇది. దీన్ని కృష్ణుడు విడమర్చి చెప్తారండి, 13వ అధ్యాయంలో చెప్తారండి. 13వ అధ్యాయం 15వ అధ్యాయంలో చెప్తారు. 13వ అధ్యాయం బాగా చెప్తారండి దీని గురించి, రైట్. యాక్చువల్గా నేను చెప్పినట్టుగా భగవద్గీతలో ఫస్ట్ 6 చాప్టర్స్ అనేది కర్మయోగము, మధ్యలో 6 చాప్టర్స్ అనేది భక్తి యోగము, లాస్ట్ 6 చాప్టర్స్ అనేది జ్ఞాన యోగం అని చెప్పి. సో ఆ జ్ఞాన యోగంలో యాక్చువల్గా ఈ ప్రతి యొక్క ఆల్ దిస్ వొకాబులరీ అనేది జ్ఞానయోగంలో విడమర్చి చెప్తారు భగవంతుడు. నేను చెప్పాను కదా ఈ 5 అని చెప్పి, ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ అని చెప్పి నిన్నటి క్లాస్లో చెప్పట్టున్నాను. సో ఈ 5 వాటి మధ్య పరస్పర సంబంధం ఎలా ఉంటుంది, రిలేషన్ ఎలా ఉంటుంది అనేది నిన్న క్లాస్లో మనం కొంచెం చూసాము, 5th చాప్టర్లో చూసాము కొంచెం, రైట్. బట్ యాక్చువల్గా 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంలో మనము అసలు ఆ 5 అధ్యాయాలు అదే సబ్జెక్టే అది అసలు. ఈ 5 ఎలిమెంట్స్ వాటితో ఎలా ప్రతిస్పందించుకుంటాయి అనేది కాన్సెప్ట్, హోల్ కాన్సెప్ట్, రైట్. సో కర్మ అనేది ఏంటంట దేహ ఉద్భవము, అంటే నీకు శరీరాలు, నీకు ప్రకృతి అనేది శరీరాలు ఇస్తుంది మనకి, మనిషి. సో అలా శరీరాలు ఇవ్వడానికి అవసరమైన కార్యాన్ని కర్మ అంటారని చెప్పి. సో ఆదిభూతం అంటే ఏంటంటే ప్రకృతి, ఆది దైవం అంటే భగవంతుని యొక్క విశ్వరూపం అని చెప్పి. ఇది 11వ అధ్యాయం చర్చిస్తారండి. ఈ భౌతిక ప్రకృతి అనేది 13వ అధ్యాయంలో ఉంటుంది, ఈ కర్మ అనేది కూడా 13వ అధ్యాయంలో ఉంటుంది. ఆది యజ్ఞ అంటే ఏంటి అంటే పరమాత్మ చెప్తున్నారు కృష్ణుడు. ఆది యజ్ఞ ఎక్కడ వసించునంటే ప్రతి జీవి యొక్క హృదయంలో, సింపుల్. అంటే 8వ ప్రశ్న ఏంటంట, మరణ సమయంలో కృష్ణుడిని ఎలా స్మరించాలి.
దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్నని భగవంతుడు ఈ అధ్యాయం మొత్తం మీద ఎలాబరేట్గా చెప్తారండి. ఎలాగంటే ఎలా స్మరించాలంట, స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడం ద్వారా. సో ఈ 8th క్వశ్చన్ యొక్క ఆన్సరే ఈ అధ్యాయం మొత్తం అండి. ఐ హోప్ ఐ మేడ్ దిస్ క్లియర్, రైట్? సో ఇప్పుడు భగవంతుడు 8th క్వశ్చన్కి సమాధానం ఎలా చెప్తే చూడండి. మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానమే. చూడండి, అర్జునుడికి అట్లీస్ట్ తెలుసు, అంతే నారాయణ స్మృతి. విన్నారా అండి ఆ పదాన్ని? అంతే నారాయణ స్మృతి అని చెప్పి వినే ఉంటారు, రైట్? సో అది అట్లీస్ట్ అర్జునుడికి తెలుసు అండి. అది మృత్యు సమయంలో నారాయణుని స్మరించుకోవాలని చెప్పి మనలో చాలామందికి తెలియని కూడా తెలియదండి. అంతే నారాయణ స్మృతి అనే కాన్సెప్ట్ మనలో చాలామందికి తెలియని కూడా తెలియదు. అట్లీస్ట్ అర్జునుడికి తెలుసు. సో కాకపోతే అది ఎలా చెయ్యాలని అడుగుతున్నాడు. మనకు అసలు చెయ్యాలనే విషయం కూడా తెలియదు, రైట్? అర్జునుడికి తెలుసు, మన కోసం అడుగుతున్నారు మరి ఎలా చెయ్యాలని చెప్పి కృష్ణుడు సమాధానం ఇస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ శ్లోక, నా వెనకాల చెప్పండి, రెండు సార్లు చెప్తాము. శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, అంతకాలే చ మామేవ, అంతకాలే చ మామేవ, స్మరన్ ముక్త్వా కలేవరం, స్మరన్ ముక్త్వా కలేవరం, యా ప్రయాతి సమద్భావం, యా ప్రయాతి సమద్భావం, యాతి నాస్తత్ర సంశయాత్, యాతి నాస్తత్ర సంశయాత్. అంటే ఏం చెప్తున్నారంటే, అంత్యకాలమును కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేసినవాడు తక్షణమే నన్ను పొందుతాడు. ఈ విషయంలో ఎట్టు సందేహం లేదు. వెరీ సింపుల్. అంత్యకాలం అంటే మృత్యు సమయంలో కూడా నన్నే ఎవరైతే స్మరిస్తారో, దేహత్యాగం చేస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తి నన్నే పొందుతాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నారు? యం యం వాపి స్మరన్ భావం త్యజతే అంత్యకలేవరం, తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏమని చెప్తున్నారు? సో అంటే నన్ను స్మరిస్తే నా దగ్గరికి వస్తారు, నన్ను కాకుండా వేరేవి స్మరిస్తే ఏమవుతుంది? యం యం వాపి స్మరణ భావం, దేన్నైతే వాళ్ళు మృత్యు సమయంలో స్మరిస్తారో ఏమవుతుందంట? తం తం యం యం తం తం, ఏ ఆ ఏ వాటి మీద స్మరిస్తారో ఆ భావాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్తున్నారు. నన్నే స్మరిస్తే నా దగ్గరికి వస్తారు, వేరే వాటిని స్మరిస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ కాన్షియస్నెస్తో సంబంధించిన శరీరం వస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం దీన్ని ఫర్దర్గా ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాము. బికాస్ ఇది ఈ 4 సెక్షన్స్ ఉన్నాయి కదండి ఈ అధ్యాయంలో. ఫస్ట్ సెక్షన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సో భగవంతుడు ఏమంటున్నారు? మృత్యు సమయంలో మీరు దేని మీద స్మరిస్తే దాన్ని మీరు ఆ భావం పొందుతారు, నన్నే స్మరిస్తే నా భావం నన్ను చేరుకుంటారని చెప్తున్నారు అనమాట. సో చాలామందికి ఈ అండర్స్టాండింగ్ ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, మృత్యు సమయంలో భగవంతుడు స్మరించాలి అని చెప్పి మన ఈవెన్ పామరులకి, అంటే భగవంతుని గురించి పెద్ద తెలియని వాళ్ళకి కూడా ఈ అండర్స్టాండింగ్ ఉంటుందండి. మీరు గమనిస్తే మన ఊళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు పక్కన తులసి జలం, అవునా కదండి, తులసి జలం పెడతారు, తులసాకు పెడతారు, నోట్లో తులసేసి జలసి అని అండర్స్టాండింగ్. ఎందుకంటే అలా చేస్తారు? ఇంకాస్త శాస్త్రం తెలిసిన వాళ్ళైతే పక్కన భగవద్గీత చదువుతూ ఉంటారనమాట. చనిపోతున్నప్పుడు పక్కన అయితే భగవద్గీత చదువుతూ ఉంటారు, ఆరు అక్కడ కీర్తన పెడుతూ ఉంటారు, ఎదురుగా భగవంతుని ఫోటో పెడతారనమాట. అంటే ఈ రోజుల్లో జనాలకి ఈ మధ్య తెలియట్లేదు, బట్ ఇన్ జనరల్గా సో మీ పెద్దలు అడగండి, వాళ్ళు చెప్తారు ఇవి ఇలా చేస్తారు. అండర్స్టాండింగ్ ఏంటంటే, మృత్యు సమయంలో భగవంతుని స్మరించుకున్నప్పుడు స్మరించుకోగలిగినప్పుడు భగవంతుని స్మరించుకుంటూ పవిత్రం, అంటే గంగా జలము కానీ తులసి కానీ తీర్థం కానీ చేసుకున్నప్పుడు పవిత్రంతో వెళ్ళినప్పుడు వాళ్ళు భగవంతుని చేరుకుంటారు అని చెప్పి, రైట్? సో కానీ భగవంతుని చేరుకోవడం అంత ఈజీ కాదండి. చాలాసార్లు మనం రోజు పేపర్లో చూసినప్పుడు ఏమని రాస్తారు? శ్రద్ధాంజలి, ఎవరో వాళ్ళ మధ్య చనిపోయారు, పేపర్లో 10,000 20,000 పెట్టి ఒక ఫోటో వేయించుకుంటారనమాట. మా యొక్క తల్లిగారు సో బసవపున్నమ్మ గారు పరంపదానికి చేరుకున్నారు, వైకుంఠ ప్రాప్తికి చేరుకున్నారని చెప్పి మీరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేసినంత మాత్రాన వాళ్ళేం భగవంతుని ధామాన్ని చేరుకోరండి. ఇట్స్ నాట్ లైక్ దట్. పేపర్లో యాడ్ వేసినంత మాత్రానో లేకపోతే మనం అనుకున్నది మాత్రం అయిపోదండి. దట్ ఈస్ ఏ లైఫ్ టైం ప్రాక్టీస్, రైట్? కొన్నిసార్లు జనాలు విండి ఓకే మృత్యు సమయంలో స్మరించుకోవడం అయిపోతుందా, ఫైన్, జీవితాంతం నచ్చినట్టుగా ఉంటాను,
నాకు నచ్చినట్టు జీవితాంతం ఉంటాను. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ మై డెత్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, మీరే చెప్పారు కదా, కృష్ణుడు స్మరించుకో, నారాయణ నారాయణ నారాయణ, అండ్ యువర్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. సో అలాగని చాలామంది అనుకుంటారండి. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు. అంటే మనలో కొంతమంది అనుకోము, ఎందుకంటే మనకు అసలు ఆ కాన్సెప్టే తెలియదు, అసలు స్మరించుకోని విషయమే తెలియదు. కానీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో వాళ్ళకి ఈ విషయం మీద పూర్తి కన్విక్షన్ అండి, మృత్యు సమయంలో భగవంతుడు స్మరించుకోవాలని చెప్పి, రైట్. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు ఏ మార్వాడీస్ కానీ లేకపోతే అగర్వాల్స్ వాళ్ళు చూడండి మీ దగ్గర. ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తానమాట. సో ఒక మార్వాడి ఉన్నాడు. టిపికల్గా మార్వాడీస్ అంటే ఎలా ఉంటారండి, ప్రతి రూపాయి లెక్కేసుకుంటారు అనమాట. అంటే క్యాల్కులేటివ్ ఉంటారు. బనియా అంటారు, బనియా వైశ్యులు, రైట్, బిజినెస్ మైండెడ్ అనమాట. సో ఆయన లెక్కలు అనమాట. కాబట్టి జీవితాంతం డబ్బును సంపాదించి రూపాయి కూడబెట్టి పెద్ద ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. పెద్ద షాపులు, షోరూమ్లు, నెక్స్ట్ మల్టిపుల్ ఫ్రాంచైజెస్. అండ్ మృత్యు దగ్గరకు వస్తుంది. ఆయనకు తెలుసు, అమ్మో నేను వెళ్ళిపోబోతున్నాను, ఇదేమీ తీసుకెళ్ళను అని చెప్పి. ఆయనకి అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి ఒక రకమైన సంస్కారం వస్తుంది. అంటే భగవంతుని యొక్క చింతన, ధ్యాస అనేది వాళ్ళకి నేర్పిస్తారండి. సంభవం అంటే ఇంకోలా అనుకోవద్దు, కానీ మన తెలుగు వాళ్ళు భౌతిక అభివృద్ధి మీద పెట్టినంత ఫోకస్ ఆధ్యాత్మిక అభివృద్ధి మీద పెట్టరండి. ఎప్పుడు మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలి, మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, ఇద్దరు అమెరికా వెళ్ళిపోవాలి, అంతే. ఇదే ఒక తండ్రిగా నా బాధ్యత తీరిపోయినట్టు అనమాట. తండ్రిగా బాధ్యత భగవంతుడు మన 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 మీద ఆధారపడిన వాళ్ళకి పునర్జన్మ అంటూ లేకుండా చేయడం అనేది నిజమైన బాధ్యత ఒక తండ్రిగా. గురువున సశ్యాత్, స్వజనాన సశ్యాత్, పితాన సశ్యాత్, పతీన సశ్యాత్, దైవ్యం సశ్యాత్, నా గురుని సశ్యాత్, నా మోచయేత్ యత్ తృణపేమ ముత్యం. యాక్చువల్గా మృత్యువు భవబంధనాల నుంచి బయటపడేయడం అనేది ఒక భర్తగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక గురువు కానీ బాధ్యత అని చెప్పి. కానీ మనం ఏమనుకుంటాము, బాధ్యత అంటే వాళ్ళకి చదువు చెప్పించేయాలి, పెళ్లి చేయించేయాలి, ఫారెన్ పంపించేయాలని చెప్పి, అంతమించం కాదు. బట్ టిపికల్లీ అట్లీస్ట్ దిస్ కల్చర్ ఇస్ అ నార్త్. అంటే అసలు భగవంతుని ధామం, అసలు మన తెలుగు వాళ్ళకి ఎంతమంది కానీ భగవంతుని ధామం అని ఐడియా ఉంది అసలు? అంతే. నాకు ఇప్పుడు నేను మీ ముందుగా కూర్చొని క్లాస్ చెప్తున్నాను, నాకు తెలియదండి. ఇంతవరకు నేను ఇస్కాన్ రాకముందు భగవంతుని ధామం అంటే స్వర్గం అనుకునేవాడిని. స్వర్గానికి, భగవంతుని ధామానికి, వైకుంఠానికి, గోలోకానికి తేడా నాకు తెలియదండి. అంటే ఇస్కాన్ 18 ఏళ్ళు వచ్చాను, నాకు 18 ఏళ్ళ వరకు నాకు స్వర్గానికి, వైకుంఠానికి తేడా తెలియదండి. రెండు ఒకటే అనుకునేవాడిని నేను. అది నా జ్ఞానం. చూడండి, పేరుకి మళ్ళీ నేను పెద్ద టాపర్ని అన్ని. సో చాలామంది నా అలాగే ఉంటారండి, దురదృష్టవశాత్తు. ఎనీహౌ, సో ఇక్కడ దిస్ మార్వాడి, ఆయన తెలుసు అమ్మో టైం వచ్చేస్తుంది అని చెప్పి. సో ఆయన రామ అనుకుంటూ రామ్ అనుకుంటూ ఆయన జపం చేయడం స్టార్ట్ చేశాడు. సో అప్పుడు చనిపోతున్నారు కాబట్టి మంచం ఎక్కేశాడు. ఆయన కొడుకులు, కూతుర్లు, మనవరాలు అందరూ పోగైపోయారు, అమ్మో తాతగా వెళ్ళిపోతున్నారని చెప్పి. సో ఆయన చూస్తున్నాడు, డాక్టర్లు చెప్పిస్తారు ఇంకా కొన్ని నిమిషాలే అని చెప్పి, కొన్ని నిమిషాలే వెళ్ళిపోతాడని చెప్పి. సో న్యాచురల్గా మొత్తం బంధువులందరూ మంచం చుట్టూ చేరుస్తారనమాట. ఆయన చూస్తున్నాడు, రామ్ అంటున్నాడు, కానీ మనసులో ఏముంది ఆలోచన, అరే అందరూ ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు షాప్లో ఎవరున్నారు, ఎందుకంటే నాకు పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడు, రెండో కొడుకు ఇక్కడ, మూడో కొడుకు ఇక్కడ ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు. సో టెన్షన్ పెరిగిపోతుంది. బయట రామ్ అంటున్నాడు, కానీ గుండెలు ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. వెంటనే ఇంకా తట్టుకోలేకపోయి, అరే మీకు అది బుద్ధి ఉందా, అందరూ ఇక్కడ ఇప్పుడు సావడం బదులు షాప్లో ఎవరైనా ఉండొచ్చు కదా, అందరూ ఇక్కడ ఉండిపోతే షాప్లో దొంగతనం అయిపోతే, లేకపోతే ఎలగలు కొరికి తినేస్తాయని చెప్పి వాళ్ళ మీద అరుస్తూ చచ్చిపోతాడు అనమాట. సో హీ వాజ్ రిమెంబరింగ్ ఈ షాప్. చనిపోతున్నప్పుడు వాడి మనసంతా ఎక్కడ ఉంది, షాప్ మీద ఉంది. న్యాచురల్గా నెక్స్ట్ లైఫ్లో ఆ షాప్లో ఎలకో బుద్ధింకి ఏదో అవుతాడు ఆయన. ఇంత చేసి ఇంత కష్టపడి, సో హీ మే నాట్ గెట్. సో సింపుల్గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్స్ నాట్ మనం ఒకరోజు అనుకుంటే అయిపోయేది కాదండి. అది యాక్చువల్గా ప్రిపరేషన్. లైఫ్ ఈజ్ ఏ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎన్ ఎగ్జామినేషన్. జీవితం అనేది ఒక ప్రిపరేషన్ అనమాట. ప్రిపరేషన్ తెలుగులో ఏమంటారు, అభ్యాసం. మృత్యు అనేది పరీక్ష. కాబట్టి ఐ జస్ట్ థింక్ దట్ వన్ డే ఐ విల్ డూ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఆయనకు తెలుసు, కానీ ఆయన మనస్సు, ఎందుకంటే జీవితం అంతా ఆయన మనస్సు మొత్తాన్ని దేని మీద పెట్టాడు, బిజినెస్ పెట్టాడు. కాబట్టి మృత్యు సమయంలో ఆయన బలవంతంగా భగవంతుడు రుద్దాలనుకున్నా భగవంతుడు రుద్దలేకపోతాడు ఆయన, ఎందుకంటే హృదయం అంతా బిజినెస్తో నిండుంది. హృదయం అంతా బిజినెస్తో నిండుందండి. అంటే ఇది మన శాస్త్రాలకు కూడా చూడొచ్చు. భరతుడు అనే పేరు విన్నారా అండి?
యాక్చువల్గా మన భారతదేశానికి భారత్ అని పేరు వచ్చింది కదండి, ఆయన వల్ల నుంచే వస్తుంది. భరతుడి నుంచే ఇది ఆయన పాలించిన ప్రదేశం భారతవర్షం కింద అవుతుంది. అంత గొప్ప రాజు ఆయన. కానీ అలాంటి రాజు కూడా తన జీవితం దెబ్బతిన్నాడు. ఎలా దెబ్బతిన్నాడు అంటే, ఆయన చాలా గొప్ప రాజు. ఒక వయసు తర్వాత ఆయన మనం ధ్యాన యోగం చెప్పాం కదా, అష్టాంగ యోగం చెప్పాం కదా, అలాగే ఆయన మొత్తము వానప్రస్థం తీసుకొని కుటుంబం మొత్తాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని, కుటుంబాన్ని, ప్రజలని అందరినీ విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయి కఠోర తపస్సు చేస్తాడు. కానీ ఈవెన్చువల్గా ఏమవుతుంది, ఒక జింకపిల్ల ఆయన దగ్గరకు వస్తుంది. ఆ జింకపిల్ల పట్ల నెమ్మదిగా మమకారం పెరిగిపోతుంటుంది. తర్వాత ఆయన అభ్యాసం తగ్గిపోతుంది అనమాట. మనసంతా జింకపిల్ల నాకుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాపీన్స్ రైట్. మా టెంపుల్లో కూడా మొన్న కొత్తగా దూడ పుట్టింది. ఆ దూడ కాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది, నాకుతూ ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. సో ఆయన నెమ్మదిగా ధ్యానం అంతా మళ్ళీ జింకపల్లి మీద. తర్వాత ఒకరోజు జింకపల్లి కనిపించడం మానేస్తుంది. ఆయన జపం చేస్తున్నాడు, కానీ మనసంతా కూడా జింకపల్లికి ఏమైంది అని అలా తిరుగుతూ ఉన్నాడు. ఫైనల్గా ఒక గొయ్యిలో పడిపోతాడు అనమాట. తలకు దెబ్బ తగిలేసి రక్తం కారిపోతుంటుంది, చనిపోతున్నాడు. ఆ టైంలో జింకపల్లి ఎదురుగా వస్తుంది, వచ్చి నాకుతుంటుంది. అమ్మయ్య, జింకపల్లికి ఏం కాలేదు, జింకపల్లిని చూసుకుని చచ్చిపోతాడు. నెక్స్ట్ లైఫ్లో జింక అవుతాడు ఆయన. ఎందుకంటే ఆయన మనస్సంతా జింక మీద ఉంది. చూడండి ఎంత గొప్ప రాజు. అంటే అంత రాజ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టగలిగాడు. అంత వైరాగ్యం, అంత త్యాగం, అంత భక్తి ఉన్నవాడు కూడా చిన్న తప్పిదం వలన ఏమైంది, అలా జరిగింది. సో సగటు మనిషి పరిస్థితి ఏంటి? అంతెందుకు మా సర్కిల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలియాలి యాక్చువల్గాన. అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. అంటే వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏ టూర్, ఒక పిక్నిక్ వెళ్తున్నప్పుడు వీఆర్ టేకింగ్ సమ్ బాయ్స్, రైట్? సో వాళ్ళు కూడా అంటే డివోటీసే. సో అబ్బాయి నదిలో స్నానం చేసినప్పుడు లోపలికి వెళ్ళొద్దని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వద్దు అని చెప్పినా సరే లోపలికి వెళ్ళిపోతున్నాడు. అండ్ కొట్టుకెళ్ళిపోతుంది, అంటే మునిగిపోతున్నాడు అనమాట. చేతులు ఎత్తున్నాడు ఇలాగ, కాపాడండి అని. మా వాళ్ళకి అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఏమనుకున్నారు, హరిబోల్ అంటున్నాడు ఏమనుకున్నారు అనమాట. కానీ కాపాడండి అంటున్నాడు ఆయన. ఫైనల్గా మాకు అర్థమైంది కాసేపు పోయిన తర్వాత, మునిగిపోతున్నాడు రా బాబు అని చెప్పి వెంటనే ఆయన బలవంతంగా లాక్కొచ్చి బయటకు వచ్చేసి మొత్తం నీళ్ళన్నీ పుష్ చేస్తే అప్పుడు చాలాసేపు పోయిన తర్వాత మళ్ళీ హోస్ట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక వింత విషయం చెప్పాడు. ఆయన ఏమనంటే, ప్రభుజీ మీరు బయట లాగకపోతే చచ్చిపోయి ఉండేవాడిని, నేను ఆల్రెడీ అపస్మారక స్మృతికి వెళ్ళిపోయాను నేను. అండ్ అలా అపస్మారక స్మృతికి వెళ్ళినప్పుడు నేను బయట కాన్షియస్నెస్, అదే అపస్మారక అంటే బయట కంప్లీట్ అన్కాన్షియస్, అర్థమవుతుందండి? ఐఎమ్ కంప్లీట్ అన్కాన్షియస్. ఆ టైంలో నా కళ్ళ ఎదురుగాన నా గతమంతా ఒక సినిమా రీలా తిరిగింది. చిన్నప్పుడు ఇది అది, నాన్న పెద్దనాన్న వాళ్ళు కాలేజ్, రైట్? అండ్ ఫైనల్గా మైండ్ ఎక్కడ అయిపోయింది నాది? ఎక్కడైందంటే, చిన్నప్పుడు మీకు గుర్తుకుందా లేదో, లిరిల్ అనే ఒక సబ్బు ఉండేదండి, గుర్తుకుందా? లిరిల్ సబ్బు ఎరడం వచ్చిందన్నమాట. ఒక సినిమా హీరోయిన్ వస్తుంది, ఒక జలపాతం కింద కూర్చొని స్నానం చేస్తుందన్నమాట. లా 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 అని చెప్పి కూడా వస్తుంది, ఒక మ్యూజిక్ వస్తుంది. సో అది ఆయనకి ఎందుకు మనసులో అది రిజిస్టర్ అయిపోయిందనమాట. ఆ లిరిల్ సబ్బు ఆ సౌండ్ అనమాట, లా 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 అని చెప్పి. సో ఆయనకి అక్కడ ఆగిపోయిందంట. అంటే ఎందుకు అలా ఆగిపోయిందంటే, ఎక్కడ కూడా వాటర్ పడుతుంది. ఆయన జలపాతం కింద స్నానంకి వెళ్ళాడు. సో ఈ జలపాతము నెక్స్ట్ మైండ్ తిరిగి అక్కడ ఏదో సినిమాలో ఏదో టీవీ కమర్షియల్, ఆ జలపాతంకి అక్కడ స్టక్ అయ్యి మైండ్ అక్కడ ఆగిపోయి మొత్తం ఇంకా దాని మీదే ఉండిపోయిందని చెప్పి. అంటే చూడండి, ఆయన జపం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మనసులో ఈ వేరే ఆలోచనలు ఉన్నప్పుడు అవి కొన్నిసార్లు ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో కూడా తెలియదు, రైట్? సో సింపుల్ స్పీకింగ్, మృత్యు సమయంలో మనం దేని పట్ల అయితే జీవితకాలం ఎక్కువ ప్రేమించామో, ఇన్వెస్ట్ చేసామో, అది మన కళ్ళ ముందు వస్తుందండి. అది మన కళ్ళ ముందుకు వస్తుంది. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో కృష్ణుడు ఏం చెప్పాడు? వెరీ సింపుల్. పరంపదానికి చేరుకోవాలంటే మృత్యు సమయంలో నువ్వు నీ మనసు దేని మీద అయితే లగ్నమై ఉంటుందో నువ్వు ఆ స్థాయిని చేరుకుంటావని చెప్పారు. కాబట్టి మృత్యు సమయంలో చెప్పారు కాబట్టి ఈజీ అనుకుంటాం, కానీ వాస్తవంగా నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించాలంటే అది ఆలోచించగలవు, ఎందుకంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉంది. కానీ మృత్యు సమయంలో నీ మనసు నీ కంట్రోల్లో ఉండదు. అప్పుడు బై డిఫాల్ట్గా జీవితకాలం నీ మనసులో ఏది ఉందో అదే వస్తుంది. మీకు అర్థమవుతుందా? అదే శ్లోకాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే అంటున్నానండి, జీవితం అనేది తయారీ, ప్రిపరేషన్, మరణం అనేది పరీక్ష, ఎగ్జామినేషన్, రైట్? సో తేడా ఏంటంటే, ఇప్పుడు మనము ఈ లోకంలో చూసినట్లయితే
మన జీవితంలో కూడా పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు 10th క్లాస్ అని, ఇంటర్మీడియట్ అని, డిగ్రీ అని, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అని. సో మనకి ముందే చెప్పేస్తాను అనమాట. ఫిబ్రవరిలో మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్లో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ జూలైలో కాలేజ్ స్టార్ట్ అవుతుంది, జూలైలోను ఆగస్టులోను, సెప్టెంబర్లో మిడ్ సెమిస్టర్ ఉంటుంది, నవంబర్లో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. సో మనకి డేట్స్తో సహా ముందు తెలిసిపోతాయి. సడన్గా ఎగ్జామ్స్ పెట్టరు టిపికల్గా బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి. కాబట్టి ప్రతి స్టూడెంట్కి తెలుసు, మొత్తం సెమిస్టర్ మొత్తం టైంపాస్ చేస్తాడు, ఎగ్జామ్ టైము 3 రోజుల ముందు పుస్తకం ఓపెన్ చేస్తాడనమాట. ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంటు, లోకల్ కాలేజ్ అయినా సరే, ఐఐటీస్ అయినా ఇంచుమించుగా అందరూ అలాగే ఉంటారు. ఎగ్జామ్కి 3 రోజుల ముందు పుస్తకాలు తీస్తారనమాట. సో మేనేజ్ చేసేద్దాంలే పర్లేదు, 3 రోజుల ముందు తీసినా సరే మనము క్రాక్ చేస్తామన్నట్టుగా. కానీ ఈ ఎగ్జామ్ ఉంది చూసారా, జీవితం అనే ఎగ్జామ్ ఉంది, మృత్యు అనే ఎగ్జామ్ ఉంది, అది అలా కాదండి. అది ఎప్పుడు, ఆ పరీక్ష ఎప్పుడంటే ఎప్పుడైనా పెట్టచ్చు, ఎనీ టైం, నెక్స్ట్ సెకండ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ అయినా ఎగ్జామ్ రావచ్చు. కాబట్టి నో గ్యారంటీ అప్పుడు నువ్వు సన్నద్ధం అయ్యావా లేదా అనే దాని ప్రకారంగానే ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ వన్ షుడ్ బి ప్రిపేర్డ్. అంతెందుకంటే మేము ఐఐటీలో ఉన్నప్పుడు కాలేజీలో ప్రెజెంట్ చేసినప్పుడు ఒక అబ్బాయి కొంచెం బాగానే జపం చేసేవాడు, కరెక్ట్ అయ్యాడు. తర్వాత సడన్గా ఏంటంటే, ప్రభుజీ నేను ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను ఈ సమయం బాగా క్రాక్ చేయాలి, తర్వాత ఎగ్జామ్స్ అయ్యాక వస్తానని చెప్పి నేను చెప్పాను, సరే నువ్వు రావద్దు, నువ్వు చదువుకో ఇంట్లోని, కానీ జపం ఆపొద్దు. రోజుకి 4 మార్లు జపం, అరగంట సేపు, అరగంటలో రోజుకి 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు, అరగంట అందరూ భగవంతుడికి ఇస్తే మనకు నష్టమేమి ఉండదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఆ మనస్సును ఏర్పరచుకోకపోతే రేపు పొద్దున్న సంపాదించినప్పుడు కూడా భగవంతుడికి ఒక రూపాయి ఇవ్వన్నా సరే అప్పుడు నీకు మనసు రాదు. ఎందుకంటే అమ్మ రూపాయి అంటే పెద్దవాడిని అయిపోతానేమో అనిపిస్తుంది. ఈ రోజు ఒక నిమిషం ఉంటే ఆ నిమిషంలో చదివిస్తే పెద్దవాడిని అవుతా అనిపిస్తుంది. అప్పుడు ఈరోజు స్టూడెంట్ లైఫ్లోని టైము, జాబ్ లైఫ్లో మనీ అటాచ్మెంట్స్ ఉంటాయన్నమాట అలాగా. సో అది ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి భగవంతుడి మీద అన్నా సరే. ఆ అబ్బాయి నో ప్రభుజీ నేను మీకు మాటిస్తాను ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ జపం స్టార్ట్ చేస్తానని చెప్పి, సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేసాము. ఎగ్జామ్స్ అయింది, ఎగ్జామ్ అయిన మరుసటి ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే దే వెంట్ ఫర్ ఏ పిక్నిక్, ఆల్ ద బాయ్స్. ఆ పిక్నిక్లోనే అబ్బాయికి హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. 20 ఏళ్ళ అబ్బాయి, ది గాట్ స్ట్రోక్ అండ్ హీ డైడ్ యాక్చువల్లీ. సో హీ థాట్ మేబీ ఈరోజు ఎగ్జామ్స్ అయ్యాయి, రేపటి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఎగ్జామ్స్ అంటే సేమ్ డే హీ లెఫ్ట్ హిస్ బాడీ. సో ఈ పరీక్ష ఎలాంటిది అంటే ఎనీ టైం ఈ పరీక్ష రావచ్చు, ఎవ్వరు కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేరు ఇది. కాబట్టి ఎప్పుడు సిద్ధం అవ్వాలి అంటే ఇప్పుడే సిద్ధం అవ్వాలి, ప్రతి క్షణం మనము రెడీగా ఉండాలి. కాబట్టి భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ అవకాశాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఏం ఆఫర్ అంటే అది ఇప్పుడు అంటే అమెరికాలో ఉంటుంది, దేర్ సంథింగ్ కాల్ థ్యాంక్స్ గివింగ్ డేనో ఏదో ఉంటుంది, ఫ్రైడేనో ఏదో సంథింగ్ అని చెప్పి. ఆ రోజు మీరు షోరూమ్స్కి వెళ్ళి ఏ సామాన్లను కొనుక్కోవచ్చు ఫిక్స్డ్ ప్రైస్కి అనమాట. సో ఒకరోజు ముందు నుంచి జనాలు లైన్లో క్యూ కడతారు, ఎందుకంటే చాలా డిస్కౌంట్, బేబత్సమైన డిస్కౌంట్ ఉంటాయని చెప్పి. మనం ఏం చేస్తాము, పడుకొని నింపాదికి వెళ్దామని అనుకుంటామా? అలా అనుకోము కదా, ఎందుకంటే మనం వెళ్ళే లోపల అవన్నీ అయిపోతాయేమో సామాన్లు, కాబట్టి ముందుగానే తయారీగా ఉంటాము. సో సిమిలర్లీ హ్యూమన్ లైఫ్ అనేది ఈ రోజు నీ చేతిలో ఉంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అనేది ఆగకూడదు, దేనికోసం అది ఆగకూడదు, ఎప్పుడు సిద్ధంగానే మనం ఉండాలన్నమాట. కాబట్టి మనకి ముందు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకు తెలిసింది. కాబట్టి మాయాదేవి ఎలా ఉంటుందంటే ఓకే ఇంపార్టెంట్, కానీ తర్వాత చేద్దాం, ఇప్పుడు నీకు బాధ్యతలు ఉన్నాయి. స్టూడెంట్ లైఫ్లోని చదువుకో, తర్వాత చేద్దాం. జాబ్ లైఫ్ లేదు, మంచి సెటిల్ అవ్వాలి, తర్వాత మ్యారేజ్, ముందు ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, తర్వాత పిల్లల బాధ్యతలు అయిన తర్వాత నేను చూస్తాను. పిల్లల బాధ్యతలు అయిపోయాయి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ అనమాట. తర్వాత నీకు ఆరోగ్యం, అమ్మ ఈ నడుము నొప్పి, ఈ నొప్పి, కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, మజిల్స్ బోన్స్ డీజనరేషన్ అయిపోతుంది నాకు, ఆ టెన్షన్స్. ఎప్పుడు ఇంక టైం దొరుకుతుంది? కాబట్టి జీవితం అన్న ఎన్ని ఆల్వేస్ ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది, కానీ వాటన్నిటితో పాటు, అందుకే నాకు స్వధర్మ సనాతన ధర్మ, ఈ రెండు రైల్వే పట్టాల్లాగా సమాంతరంగా వెళ్ళాలి. అది మనం జీవితంలో అలవాటు చేసుకోవాలి. అది కష్టమైన నష్టమైన అలవాటు చేసుకోవాల్సిందే అది. సో సిలబస్ ఏమిటి? సిలబస్ ఏమిటి అంటే కృష్ణ ప్రేమ, రైట్? భగవంతుని మీద ప్రేమ ఉన్నప్పుడు న్యాచురల్గా గుర్తుకొస్తారు. మనం ఒకరి మీద ప్రేమ ఉన్నప్పుడు చూడండి, ఏదో సాంగ్ అను, కన్నులు తెరిచినా కనులు మూసినా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి, రైట్? సో అలాగనే బికాజ్ వెన్ యూ లవ్ సమ్వన్, ఎక్కడ చూసినా సరే నువ్వే కనిపిస్తున్నావు, అలాగే మనం బోల్డ్ వింటూ ఉంటాం. అది వాస్తవం. అది ఇప్పుడు ఒక తండ్రి అనేవాడు ఉంటాడు, ఆయనకి ఎక్కడ ఉద్యోగంతో బయటకు వెళ్తూ ఉంటాడు, కానీ రోజు ఫోటో చూసుకుంటాడు, వాళ్ళ అబ్బాయి ఫోటో చూసుకుంటాడు, వాళ్ళ భార్య ఫోటో చూసుకుంటాడు,
దూరంగా ఉన్నా సరే దట్ లవ్ ఇస్ దేర్. సిమిలర్లీ మనం భగవంతుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా భగవంతుని ఎప్పుడు మనకి ఆల్వేస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ మైండ్. కాబట్టి కృష్ణ ప్రేమ అనే ఎగ్జామ్ని మనము తయారవ్వాలన్నమాట. వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్. సో ఎలా సిద్ధం అవ్వాలి అని చెప్పి, ఎలా సిద్ధం అవ్వాలి అంటే సాధన సంబంధ అభిధేయ ప్రయోజనం చెప్పాను. సంబంధం అంటే జ్ఞానము, అభిధేయం అంటే మార్గము, ప్రయోజనం అంటే గమ్యము. జ్ఞానము, మార్గము, గమ్యము, సంబంధ అభిధేయ ప్రయోజన శాస్త్రాలు నేర్పిస్తాయి. సో ప్రస్తుతం మనకి మన శరీరం పట్ల వ్యామోహం నుంచి కృష్ణుడి పట్ల ప్రేమ అనే స్థాయికి చేరుకోవాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని నామం జపం చేయడం ద్వారా ఏమవుతుంది, రైట్, హృదయం పరిశుద్ధం అవుతుంది. భగవద్గీత చదవడం ద్వారా ఏమవుతుంది, మనస్సు బుద్ధి పరిశుద్ధం అవుతాయి అన్నమాట. రైట్. సో మనస్సు బుద్ధి పరిశుద్ధం అయినప్పుడు ఏమవుతుంది, భగవంతుని సేవ మనం చేయాలి, న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. చూడండి, యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంపోజిషన్ కాదండి, కృత్రిమం ఏం కాదండి. ఇది యాక్చువల్గా జీవికి భగవంతుని పట్ల ప్రేమ అనేది స్వాభావికమైనది, న్యాచురల్. అది అంటే ఇనుము అయస్కాంతానికి ఎలా అంటుకుంటుందో అది ఎంత న్యాచురల్లో, జీవికి భగవంతుని పట్ల ప్రేమ అనేది కూడా అంతే న్యాచురల్. కానీ ఆ ఇనుము అనేది కొన్ని సంవత్సరాలుగా గాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, తుప్పు పట్టేస్తుంది. ఆ తుప్పు పట్టిన ఇనుము అయస్కాంతానికి అంటుకుంటుందా అండి? అంటుకోదు కదా. దయచేసి ఎగ్జాంపుల్ మీరు గుర్తుంచుకోండి, తుప్పు పట్టిన ఇనుము అయస్కాంతానికి అంటుకోదు. కానీ ఆ తుప్పుని మనం దాన్ని ఫైలింగ్ చేస్తే ఏమవుతుంది, పేపర్తో, శాండ్ పేపర్తో లేకపోతే రాయి మీద ఫైలింగ్ చేస్తే మళ్ళీ తుప్పు అంతా వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ అయస్కాంతం దగ్గర ఇనుము పెడితే ఇనుము టపేలు అంటేసుకుంటుంది అనమాట అయస్కాంతానికి. సో అదే విధంగా జీవికి భగవంతుని ప్రేమించడం, భగవంతుని సేవించడం ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ అండి. ఎంత స్వాభావికం అంటే యూ కాంట్ ఇమాజిన్ అనమాట. సూర్యుడికి వెలుతురు ఎంత స్వాభావికమో జీవికి భగవంతుని ప్రేమించడం, సేవించడం అంతే స్వాభావికం. కానీ ఈరోజు మనకి తుప్పు పట్టిపోయిందంటే హృదయం అపరిశుద్ధం అయిపోయింది కాబట్టి మనకి భగవంతుని పట్ల న్యాచురల్ అట్రాక్షన్ ఉండదు. కానీ ప్రేమించడం, సేవించడం అనేది మాత్రం ఉంటుంది. కానీ ఎవరిని ప్రేమించాలో తెలియదు, ఎవరిని సేవించాలో తెలియదు. మనం ఎవరిని ప్రేమిస్తాము, కుక్క పిల్లల్ని ప్రేమిస్తాం, లేకపోతే సినిమా హీరోని ప్రేమిస్తాం, స్పోర్ట్స్ స్టార్స్ని ప్రేమిస్తామేమో, పొలిటీషియన్స్ ప్రేమిస్తున్నామేమో, డిఫరెంట్ థింగ్స్. వాస్తవంగా ఆ ప్రేమ భగవంతుని కోసం మన హృదయంలో పెట్టబడి ఉంది. సో ఈ విధంగా సాధన చేయడం ద్వారా, సాధన అంటే మన జపం చేయడం కానీ, శాస్త్రం చదవడం కానీ, భగవంతుని సేవ చేయడం కానీ, అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి న్యాచురల్గా మళ్ళీ ఫైలింగ్ అయ్యి భగవంతుడి నెమ్మదిగా అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి, ఈ 18 రోజుల కోర్సుల్లోనే 18 రోజుల్లోనే చెప్పాలంటే మీకు 18 రోజుల ముందు భగవంతుని పట్ల ఎంత ఆకర్షణ ఉందో 18 రోజుల తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. మీరే చూస్తారు. అది మీరు రోజు మార్నింగ్ అంటే మీరు ఇప్పుడు క్లాస్ ముందు జపం చేయడానికి వచ్చి క్లాస్ శ్రద్ధగా వినుంటే మీకు భగవంతుని పట్ల అట్రాక్షన్ అనేది 100% పెరుగుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్, ఎందుకంటే భక్తుల సాంగత్యంలోనే మనకి భక్తిలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది. రైట్. ఇనీషియల్గా మనకి అది అంత తెలియకపోవచ్చు అండి. రైట్. ఇప్పుడు పచ్చకామర ఉన్నవాడికి చెరుకు రసం చేదుగా ఉంటుంది, కానీ చేదుగా ఉన్నా సరే చెరుకు రసం తాగుతూ ఉంటే ఏమవుతుంది, నెమ్మదిగా పచ్చకామలు తగ్గిపోతాయి. పచ్చకామలు తగ్గినప్పుడు అదే చెరుకు రసం అమృతంలా ఉంటుంది. కాబట్టి బద్ధావస్థలో అంటే పచ్చకామలు ఉన్నప్పుడు చెరుకు రసం చేదుగా ఉంటుంది, మంచిగా అయినప్పుడు, ఆరోగ్యం అయినప్పుడు చెరుకు రసం తీపిగా ఉంటుంది. అదేవిధంగా బద్ధావస్థలో హరినామము చేదుగా ఉంటుంది, ఔషధం. శుద్ధావస్థలో అదే హరినామం అమృతం. సో ఈరోజు మీరు జపం స్టార్ట్ చేసినప్పుడు మీకు నిజంగా శ్రీరామని నామెంతో రుచిరా అని చెప్పి రామదాస్ వారు చెప్తారు, అలాగని భక్త రామదాస్ వారు. కానీ మనకి ఆ రాముడి నామంలో కానీ, కృష్ణుడి నామంలో కానీ మనకి అంతటి రుచి ఏమి రాదండి. మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంత రుచి ఉంటే నేను వద్దు అన్నా సరే మీరు ప్రభుజీ 7:45కి ఎందుకు, 7 గంటలకి స్టార్ట్ చేద్దామని చెప్పి అని ఉండేవాళ్ళు. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ అట్రాక్షన్. ఇది వాస్తవం. ఇది 10 నిమిషాలు మీకు ఎంతో కష్టంగా, భారంగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు, ఎందుకంటే మనం బద్ధావస్థలో ఉన్నాం. అది సో అక్కడ నామంలో రుచి తక్కువ అని కాదు. నువ్వు ఇప్పుడు చెరుకు రసం ఏమీ తీపిగా చేదుగా అయిపోలేదు, కానీ నీకు పచ్చకామర్లు కాబట్టి చేదుగా అనిపిస్తుంది. కాబట్టి మనకి జబ్బు ఉందని నమ్మినప్పుడు మనం దాన్ని ఔషధంగా తీసుకుంటాము, చెరుకు రసాన్ని. నెమ్మదిగా జబ్బు నయమైనప్పుడు అది మనకు అమృతంలో అనిపిస్తుంది. సిమిలర్గా హరినామం అనేది బద్ధావస్థలో ఔషధం లాగా మనం తీసుకోవాలి. నచ్చిన చేతిగా ఉన్నా సరే మందులు వేసుకుంటాం కదండి. సో హరినామాన్ని మందులా వాడాలి, కానీ జీవితకాలం మందులా ఉండదండి. అది
అలా మందులా వాడినప్పుడు ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా హృదయం పరిశుద్ధం అవుతుంది. అలా పరిశుద్ధమైన హృదయానికి అప్పుడు అది అమృతంలో అనిపిస్తుంది హరినామం. ఏ సమయంలో? 24/7, రైట్. ఓకే, ఈ టైం కృష్ణుడికి, ఈ టైం నాకు, అలా కాదు. ఇది ఎలా అవుతుందండి? ఏ సమయంలో అంటే ఇది ఎలా అవుతుందంటే, సో నేను చెప్పినట్టుగా మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుని సేవ రూపంలో చేసినప్పుడు ఏమవుతుంది, దట్ బికమ్స్, అప్పుడు అది కృష్ణుడి కోసం చేసినప్పుడు అది మన కృష్ణుడు స్మరించుకోవడంతో సమానం అవుతుందండి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నాను, మన స్థాయిలో నిరంతరం కృష్ణుడు స్మరించుకోవడం, నిరంతరం జపం చేయగలమండి? మనము చేయలేము. సో మేము కూడా రోజుకి 16 మాలు జపం చేస్తాము. మిమ్మల్ని ఏమంటున్నాను, నెమ్మదిగా కనీసం 4 మాలతో స్టార్ట్ చేసి 4 మాలు చేస్తే అరగంట సేపు భగవంతుడికి ఇవ్వండి అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని, రైట్. ఇది నా కమిట్మెంట్, మిమ్మల్ని అందరినీ నా రిక్వెస్ట్. ఈవెన్చువల్లీ 4 మాలు జపం స్టార్ట్ చేయండి అని చెప్పి. సో మేము 2 గంటలు జపం చేస్తామండి. 2 గంటలు జపానికి 16 మాలలు అవుతాయి. 2 గంటలు జపం చేస్తాము. సో మిగతా 22 గంటలు ఏం చేస్తామండి? కానీ నిత్యం అంటే నిరంతరము భగవంతుని స్మరిస్తూ ఉండాలంటే, సో మేము భగవంతుని సేవ, భగవంతుని యొక్క జప 2 వేరు కాదండి. భగవంతుని నామం కూడా భగవంతుని ప్రీత్యార్థమే చేస్తున్నాము. ఆ పని కూడా భగవంతుని ప్రీత్యార్థమే చేస్తున్నాము. ఇప్పుడు నేను రెస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తున్నాను, నేను ప్రచారానికి ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేసుకుంటున్నాను, క్విజ్లు రెడీ చేసుకుంటున్నాను. వీళ్ళు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, పర్సనల్ మెసేజ్లు చాలామంది వస్తాయి నాకు. ఆ పర్సనల్ మెసేజ్ రిప్లై ఇస్తుంటాను. టెంపుల్ నిర్మాణము, కన్స్ట్రక్షను, అడ్మినిస్ట్రేషను, ప్లానింగ్. సో హోల్ డే నేను బయట వాళ్ళు పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను. కానీ నా పని ఏంటంటే ప్రతిదీ కూడా అది స్వామివారి కోసం చేస్తున్నాను, ప్రీత్యార్థం చేస్తున్నాను. సో స్వామివారి కోసం పని చేసినప్పుడు అది స్వామివారిని స్మరించుకున్నట్టే. అది ఇప్పుడు తల్లి రోజంతా భర్త కోసము, పిల్లల కోసం కష్టపడుతుంటుంది తెల్లారి నుంచి రాత్రి వరకు. ఎక్స్ప్లిసిట్గా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పదేమి. రోజంతానే వాళ్ళ అబ్బాయిని తలుచుకోదు, అలా భర్తను తలుచుకోదు. రోజుకు 2 సార్లు తలుచుకుంటుందేమో. కానీ ఇప్పుడు భర్త ఉన్నాడు, ఎక్కడ బయట పని చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయిని రోజుకి ఒకసారి ఫోటో చూసుకుంటాడు, వాళ్ళ భార్య ఫోటో రోజుకి ఒకసారి చూసుకుంటాడు. రోజంతా ఫోటో చూసుకుంటూ ఉండిపోడు ఏమని. కానీ రోజంతా పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఎవరి కోసం, దేనికోసం సంపాదిస్తున్నాడు? వాళ్ళ భార్య పిల్లల కోసమే. కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఈస్ థింకింగ్ అబౌట్. కాబట్టి మనం చేసే మన యొక్క కర్మలు, దాన్ని మనం భగవంతునితో అనుసంధానం చేయగలిగినప్పుడు, ఆ విద్య నేర్చుకున్నప్పుడు, హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు ఒక ఉద్యోగంకి వెళ్ళామంటే దేనికోసం ఉద్యోగం చేస్తున్నాము? డబ్బు కోసం చేస్తున్నాము. ఆ డబ్బు వల్లే కదా నేను తినే ఆహారాన్ని ప్రసాదం తినాలన్నా సరే నువ్వు డబ్బులు కావాలి దానికి కూడా. సో దానికోసం. రెండోది నా పిల్లలు నా భగవంతుడు నాకు ఇచ్చాడు, కాబట్టి వాళ్ళని చూసుకోవడం కూడా భగవంతుని సేవ కిందన, రైట్. యాత్రలకు వెళ్ళాలి, దానికి సంపాదన కావాలి. భగవంతునికి సేవ చేయలేదు, దక్షిణ ఇవ్వాలి, డొనేషన్ ఇవ్వాలి, డబ్బు కావాలి. సో రైట్. ఈవెన్ నా శరీరాన్ని మెయింటైన్ చేసుకోవాలి, నా ఆరోగ్యం చూసుకోవాలని, దానికి డబ్బు కావాల్సిందే. కానీ బయట వాడు కూడా ఆరోగ్యం కోసం కష్టపడతాడు, కానీ డివోటీ కూడా ఆరోగ్యం కోసం కష్టపడతాడు. కానీ తేడా ఏంటంటే డివోటీస్ కేస్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, ఎందుకు ఇంకా భగవంతుని భక్తులు అవ్వాలనుకుంటున్నాను, భగవంతుని సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మన యొక్క మోటివేషన్, మన యొక్క పర్పస్, మోటివేషన్ మనము భగవంతునితో అనుసంధానం చేసినప్పుడు, దాన్నే యోగి అంటారనమాట. చేసినప్పుడు మనం 24 hours బయటవాడు పడుకుంటాడు, జస్ట్ రిలాక్స్ ఎంజాయ్మెంట్ అది నిద్ర అనేది. డివోటీ పడుకుంటాడు, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా తెల్లవారు లేచి మళ్ళీ భగవంతుని సేవలో నియుక్తులు అవ్వచ్చు అని చెప్పి. సో ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు 24 hours యాక్చువల్గా మనము భగవంతుని యొక్క సేవలోనే ఉంటున్నట్టు లెక్క. కొన్ని డైరెక్ట్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్, భగవద్గీత చదవడము, జపం చేయడము, స్వామివారి సేవ చేయడము, ఇంట్లో మందిరాన్ని పూజ గది చేయడము, నైవేద్యం పెట్టడము, ప్రసాదం తీసుకోవడం, ఇవి డైరెక్ట్ యాక్టివిటీస్, డైరెక్ట్ స్పిరిచువల్. మిగతా యాక్టివిటీస్ ఇండైరెక్ట్లీ స్పిరిచువల్. కానీ అవి కూడా మన కాన్షియస్నెస్ సరిగ్గా ఉంటే అది కూడా స్పిరిచువలైజ్డ్ చేస్తున్నట్టు అనమాట. సో ఫలితం ఏమవుతుంది? ఇక్కడ చూసారా, పంజరం నుంచి చిలక బయటపడిపోయింది. సిమిలర్గా మనం కూడా శరీరంలో నుంచి ఆత్మ అనేది విముక్తి అవుతుందన్నమాట. మోక్షం, పరంపదం, భగవంతుని ధామానికి చేరుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, సో ఎలా ఉత్తీర్ణ సాధించాలంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయ్యామర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయ. చూడండి, ఇందాక చెప్పిందే చెప్తున్నారు. తస్మాత్, కాబట్టి అర్జున. అంటే భగవంతుడు ఇక్కడ ఏమని చెప్పారు ఎంతవరకును? కాబట్టి మృత్యు సమయంలో నేను స్మరించుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు? కాబట్టి అర్జున, తస్మాత్, దేర్ ఫోర్ అంటే కాబట్టి, సర్వేషు కాలేషు అంటే అన్ని వేళల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ కూడా, సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్నే స్మరించుకో అని చెప్పారు. అవునా కాదా? అంటే ఏంటి, మనం 24/7 కృష్ణుడు కూడా ఎదురుగా పెట్టుకొని కృష్ణుడినే స్మరించుకుంటూ ఉండాలా? కాదు. కృష్ణుడు ఏమని చెప్పారు?
మాం అనుస్మర యుధ్యచ, మాం అనుస్మర యుధ్యచ, నన్నే స్మరించు మరియు యుద్ధం చెయ్యి అని చెప్పారు. రైట్. మయ్యా మర్పిత మనోబుద్ధిర్, నీ యొక్క బుద్ధిని నీ మనస్సుని పూర్తిగా నాకు అర్పించు, నన్నే స్మరించు, యుద్ధం చెయ్యు అని చెప్పారనమాట. అలా చేస్తే ఏమవుతుందంట, మామే వైశ్యసి అసంశయ అని చెప్పారనమాట. అలా చేయడం ద్వారా నిశ్చింతగా వితౌట్ ఎనీ డౌట్ నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పారు భగవంతుడు. అసంశయ 100% యూ విల్ రీచ్ మీ అని చెప్పారనమాట భగవంతుడు. సో దిస్ ఈజ్ ద స్పెషాలిటీ. అంటే అర్జునుడికి చూసారా మీరు, కొంతమంది అనుకుంటారు అరే రామకృష్ణ అనుకుంటే అయిపోతుందా అని చెప్పి. అలా కూడా ఉంటారు. ఇప్పుడు నిజంగా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మనం చెప్పే ధ్యాన యోగులు వాళ్ళు వెళ్తారు నిరంతరం పూర్తిగా, వాళ్ళు ఇంకేం చేయరు, కంటిన్యూస్, అంటే ఓన్లీ మెడిటేషన్ లార్డ్. కానీ భగవంతుడు చెప్పినట్టుగా సగటు మనిషికి ఏమని చెప్తారు, వాళ్ళకి ఏమని చెప్తారు, మా మనస్మర యుధ్యచ అని చెప్పారనమాట. మన స్థాయిలో అంటే నన్నే స్మరించుకుంటూ నీ మనస్సు బుద్ధి నా మీద లగ్నం చేసి యుద్ధం చెయ్యు అన్నారనమాట. అర్జునుడి విషయంలో యుద్ధం అనేది ఆయన యొక్క ధర్మము, కర్మ, అవునా కాదా? ఒక క్షత్రియుడిగా ఆయన ఇప్పుడు యుద్ధం చేయాలి కాబట్టి ఆయనకి భగవంతుడు సేవ చేయడం అక్కడ యుద్ధం రూపంలో భగవంతుడు సేవ చేస్తున్నాడు. మన విషయంలో ఏంటి, ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చాను అనుకోండి, నేనేం చెప్తాను, ఆ స్టూడెంట్ అడిగాడు, మై డియర్ ప్రభుజీ, చక్రధారి ప్రభు, ఎలాగ నేను కృష్ణుడిని ప్రసన్నం చేసుకోగలను, నేను ఏం శ్లోకం చెప్తాను, ఇదే శ్లోకం నేర్పిస్తాను. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయ విద్యచ అని చెప్తాను అన్నమాట, యుద్ధచ అని చెప్పను. అర్జునుడి విషయంలో యుద్ధము, నీ విషయంలో చదువు, నీ విషయంలో చదువు, అర్జునుడి విషయంలో అది యుద్ధం అదనమాట. మా మనుస్మర యుధ్యచ అని చెప్పి. మయ్యా మర్పిత మనోబుద్ధి, నీ మనస్సు నీ బుద్ధి నా మీదే లగ్నం చేయనమాట. భగవంతుడు మనకి ఇచ్చింది తిరిగి భగవంతుని అర్థం చేసుకోవడానికి, భగవంతుని సేవ చేయడానికి, దాన్ని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అంటే నువ్వు చేసే ప్రతి కర్మ నువ్వు నన్నే స్మరిస్తూ హోల్ డే వర్క్ చేయి. ఒక గృహిణి ఉన్నారు, వంట చేస్తున్నారు, ఏ భావన చేయాలి, భగవంతుడు నాకు ఇచ్చేది ఇది, దీన్ని నేను నైవేద్యంగా స్వామివారికి పెట్టి ప్రశాంతంగా తీసుకుంటాము. రైట్. సో భగవంతుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, ఆయన స్మరించుకుంటూ ఆయన దానిలోనే ఆయన సేవ కిందనే మనం బాధ్యతలు చేయడానికి ప్రయత్నించాలన్నమాట. దాంతోపాటుగా ఎక్స్క్లూజివ్ టైం కూడా ఇవ్వాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మన ఇంటికి ఏదో కొత్త బట్టలు స్వామివారి నైవేద్యం స్వామివారికి పెట్టి తీసుకోండి. ఏది కొత్త ఉన్నా సరే స్వామివారికి పెట్టి తీసుకోండి. రైట్. స్వామివారికి ఎలా మనం ఇంకా సేవ చేయొచ్చు. సో అదంతా ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ అందుకనే మందిరాలు ఉన్నాయి, అందుకని సాధువులు అనేవాళ్ళు ఉంటారు. సో ఏదో ఒక విధంగా మనము మన యొక్క కార్యములని ఇక్కడ చూసారు, మాం అనుస్మర యుధ్యచ అంటే మనం చేస్తున్న యుద్ధ అంటే ఇక్కడ మనం చేస్తున్న కర్మ, మన కర్మ భగవంతుని స్మరిస్తూ చేయాలని చెప్పి అది ఇక్కడ ఎసెన్స్ అనమాట. రైట్. అలా చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా నన్ను చేరుకుంటాడని మళ్ళీ భగవంతుడు అదే చెప్తున్నాడు, మళ్ళీ అదే చెప్తారు కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. రెండవది అంటే అభ్యాస. ఆ శ్లోకంలో ఏం చెప్పారు, అభ్యాసం చేయాలని చెప్పారు. అంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 8వ శ్లోకం చూసారా, అభ్యాస యోగ యుక్తేన చేతస నా అన్యగామిన అని చెప్పి ముందేం చెప్పారు, మా మనుస్మర నన్నే స్మరించుకో అని చెప్పారు. రెండోది అభ్యాసం చేయమన్నారు అనమాట. అంటే ఇది అందరికీ న్యాచురల్గా వచ్చేదండి, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు డివోటీస్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేస్తారండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఒకప్పుడు నేను హలో ఫోన్లో మాట్లాడేటప్పుడు పెద్దానికి గురించి మాట హలో అంటారనమాట. అల్లో అంటారు, అసలు హలో అని కూడా తెలియదు, పల్లెటూరు వాళ్ళు కదా, అల్లో అంటారనమాట. అల్లో ఏంట్రా బాబు అని చెప్పాను, ఆర్ హాయ్ హలో. సో వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్గా మన సంస్కృతిలో హాయ్ హలో ఎక్కడ ఉంది చెప్పండి నేను. అదే దాని బదులు భగవంతుడిని అంటే జస్ట్ ఒక ఆ పదాన్ని మనం భగవంతునితో రీప్లేస్ చేస్తే ఎంత బాగుంటుందండి. సో ఇస్కాన్ భక్తులు ఏమంటారండి, హరే కృష్ణ అంటారు, అవునా కదా. హరే కృష్ణ ప్రభుజీ, హాయ్ ప్రభు అంటారు, హరే కృష్ణ అంటారు అనమాట. సిమిలర్ మీరు కూడా చాలామంది నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు, హరే కృష్ణ అంటున్నారు. సో వెరీ గుడ్. సో ఒకరినొకరు సంబోధించుకున్నప్పుడు భగవంతుడు నామంతా సంబోధించుకోవాలి. బయట కూడా చాలామంది చూడండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది జై శ్రీరామ్ అంటున్నారు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఇంత లేదండి. ఇప్పుడు అంటే ఏదైనా కానివ్వండి, అది ఒక విప్లవం అనేది వచ్చింది.
మన భారతీయులు మన హిందువుల్లో కూడా వచ్చింది. ఈరోజు చాలామంది జై శ్రీరామ్తోనే స్టార్ట్ చేస్తున్నారు. ఫోన్లో జై శ్రీరామ్ అంటున్నారు అనమాట. జై శ్రీరామ్ నేను ప్రోగ్రామ్ అని చెప్పి, అంతేకాని హాయ్ హలో అని కాదు. సో మనం హరే కృష్ణ అంటాం, ఇంకొంతమంది నారాయణ అంటారనమాట. సో ఇలాగ మనము ప్రాక్టీస్ చేయాలండి. నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్లో ఒకటొకటి హరే కృష్ణ పిలుచుకుని నాకు కూడా కొంచెం అంటే ఒక 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 10-20 రోజులు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ తర్వాత న్యాచురల్ అయిపోయింది అనమాట. టుడే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ యాక్చువల్లీ వితౌట్ సేయింగ్ హరే కృష్ణ అని చెప్పి. సో రోజు కనీసము 200-300 సార్లు హరే కృష్ణ అంటాం అనమాట. అంటే జపం కాకుండా ఎవరైనా పిలుస్తూ ఉంటాం కదా, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్పి. సో ఇట్ ఇస్ సో న్యాచురల్. ఒకప్పుడు మనకి సడన్గా మనం ఏదో రాయి తగిలి దెబ్బని పడ్డామనుకోండి, అమ్మా అంటాం, అబ్బా అంటాం, అవునా కాదా? కానీ మేము అలా ఉన్నాం, మాకు తకే రాజు పడినా సరే కృష్ణ అంటాం అనమాట. సో అది న్యాచురల్గా వచ్చిందండి. ఫస్ట్ టైం నాకు అలా వచ్చిన రోజు నాడు ఏదో తగిలి దెబ్బలు పడ్డాను నేను కింద, అప్పుడు కృష్ణ అన్నాను అనమాట. అప్పుడు పడినందుకు ఆ నొప్పి కన్నా కూడా ఆ పడినప్పుడు అంటే స్పాంటేనియస్గా కృష్ణ అనే పదం నోటి వచ్చింది, చూసారా అండి? నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా? పడినందుకు రక్తం కారింది నాకు, కానీ ఆ నొప్పి కన్నా కూడా నేను నిజంగా ఒక స్థాయికి వచ్చాను. అంటే 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 ఇన్స్టాంటేనియస్లీ స్పాంటేనియస్లీ నేను కృష్ణ నామాన్ని తీసుకోగలిగాను. సిమిలర్గా ఒకసారి కళ ఏదో వచ్చిందని నాకు, అంటే ఇప్పుడు అది జస్ట్ ఏదో 15 సంవత్సరాల కిందట. అప్పుడప్పుడు మనకు కూడా కొన్నిసార్లు దెయ్యాలు భూతాలు కళలు వస్తాయి కదండి. ఏదో కళ వచ్చిందనమాట. కళ వచ్చింది, అందరూ భయపడిపోతాము. సో నాకు ఏదో అయింది మొత్తానికి, అక్కడ కళ్ళలోని ఫుల్ చెమట పట్టేస్తున్నాయి. కానీ కళ్ళలో నేను జపమాలు తీసుకొని హరే కృష్ణ జపం చేశానంట. సో తర్వాత కళ పోయింది, మెలకు వచ్చింది. ఆ పీడకలు వచ్చినందుకు ఆ బాధ కన్నా కూడా కళలో కూడా నేను కృష్ణనామాన్ని ఆశ్రయం తీసుకున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నేనేమీ 2 సార్లు ఆకాశం పడలేదండి. నేను కూడా మీ అందరిలాంటి వాడినే. నాకు కూడా ఇస్కాన్కి రాకముందు ఐ హ్యాడ్ మై ఓన్ సెట్ ఆఫ్ డిజైర్స్. నా జీవితం మీద నాకంటూ కొన్ని ప్లాన్స్ రకరకాలు ఉండేవి. నేను కూడా అందరం మీలాగా ఒకే తానులో మొక్కనే. కానీ హౌ ఇట్ హ్యాపెండ్ సో సూన్ అనమాట. సో ఈ రోజు నా గ్యారంటీ అనమాట. ఇప్పుడు మనకి సడన్గా ఇది అయినా సరే కృష్ణ అంటాను తప్ప అమ్మ లేకపోతే అబ్బా అన్న. ఎందుకంటే కృష్ణుడే నా అమ్మ, కృష్ణుడే నా నాన్న. అభ్యాస, దట్ ఈస్ కాల్డ్ అభ్యాస. సో వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. కాబట్టి పడుకునే ముందు భగవంతుడు స్మరించుకోవడం, పడుకునే ముందు ఒక శ్లోకం చదవడం, తెల్లారి లేచినప్పుడు బాత్రూంలోకి వెళ్తాము, మేమేం చేస్తాము భగవద్గీత శ్లోకాలని మొబైల్లో పెట్టుకొని వింటామన్నమాట. చిన్నప్పుడు సుప్రభాతాలు అవన్నీ వినేవాళ్ళు, ఇప్పుడు తెల్లారగ్గానే సినిమా పాటలు వింటున్నారు. సో అవన్నీ విష్ణు సహస్రనామం, సుప్రభాతము, గీతా శ్లోకాలు. సో ఇలా ప్రాక్టీస్ చేయాలండి. చేస్తుంటే మనకు తెలియకుండానే మన సిస్టంలో అన్ని మార్పులు వస్తాయి. ప్రసాదం తీసుకోవడము, రోజు కనీసం అరగంట భగవద్గీత చదవడము, వారానికి ఒకసారైనా సరే మందిరానికి రావడము, మన సంపాదనలో అట్లీస్ట్ కొంత భాగమైన భగవంతునికి ఇవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది అండి, అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం తీరు కష్టం, కానీ అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా నా జీవితంలో ఏం మార్పేం లేదు, స్టిల్ బాగానే బతుకుతున్నాను అని చెప్పి. సో యాక్చువల్గా నన్ను చూసుకొని స్వామివారి అని చెప్పి. ఏది కూడా ఈ లోకంలో ముసలితనం మాత్రమే అడగకుండా వస్తుంది, మిగతావన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. వైరాగ్యం అనేది న్యాచురల్గా రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. భక్తి అనేది న్యాచురల్గా రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. పళ్ళు మాత్రం అడగకుండా ఉడతాయి, జుత్తు మాత్రం అడగకుండా రాలుతుంది, ముడతలు మాత్రం అడగకుండా వస్తాయి, ముసలితనం మాత్రం అడగకుండా వస్తుంది. మిగతావన్నిటికీ కష్టపడాల్సిందేనండి. కష్టపడకుండా ఏది అవ్వదు. సో అభ్యాస అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ కృష్ణుడు చెప్తున్నారు, ఇప్పుడు నన్ను ఎలా పొందాలని చెప్తున్నారు కదండి. అప్పుడు భగవంతుడు చెప్తున్నారు జ్ఞానులు ఎలా పొందుతారు, అష్టాంగ యోగ అంటే ధ్యాన యోగులు ఎలా పొందుతారు, భక్తి యోగులు ఎలా పొందుతారని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అష్టాంగ యోగ గురించి కృష్ణుడు ఏమని చెప్పారంటే, ఇక్కడ 4 శ్లోకాలు చెప్తారు, 9 నుంచి 13వ శ్లోకం, 5 శ్లోకాల్లో ఏమని చెప్తారంటే, మనం చెప్పాం కదా అష్టాంగ యోగం అంటే అడవులకు వెళ్తారు, ధ్యానం చేస్తారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. వాళ్ళు తమ స్వశక్తితో ఆ యొక్క మృత్యుని వాళ్ళే నిర్ణయించుకుంటారు, టైం వాళ్ళే నిర్ణయించుకుంటారు, ఆత్మని ఎలా బయటకు తీయాలి వాళ్ళే నిర్ణయించుకుంటారు. సో అష్టాంగ యోగ మార్గము దే హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. సో 2 కళ్ళ మధ్య, 2 నుదుటి మధ్యన అక్కడ మెడిటేట్ చేసి ఆత్మను అక్కడ తీసుకొచ్చి సరైన ముహూర్తంలో అంటే మార్నింగ్ అవర్స్లో ఆ పుర్రెలో నుంచి ఆత్మని బయటికి తీసుకెళ్ళిపోతారనమాట. ఇది పెద్ద ప్రాసెస్, ఇది టెక్నికల్, మనకు చెప్పిన అర్థం కాదు. సో ఇలాగా అష్టాంగ యోగ మార్గంలో ఉంటుందని చెప్తారనమాట. సో దే డిపెండ్ ఆన్ దేర్ ఓన్ విల్ పవర్, వాళ్ళ యొక్క
వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా వాళ్ళకి శక్తులు వస్తాయి. ఆ శక్తుల ద్వారా వారి శరీరాన్ని గాల్లో లేవగలుగుతారు, శ్వాసను నిగ్రహించుకోగలుగుతారు, ఆత్మను బయటికి తీసుకెళ్తారు. ఇలాగ దిస్ ఈజ్ అ లాట్ ఆఫ్ వెరీ బిగ్ ప్రాక్టీస్ ఇది అష్టాంగ యోగ మార్గం. నెక్స్ట్ భక్తి యోగులు ఎలా చేస్తారని చెప్తారనమాట. భక్తి యోగులు ఎలా చేస్తారంట అది ఇక్కడ ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ 14, 15, 16 అధ్యాయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే చూస్తున్నాం. అది భగవంతుని పొందాలి అని చెప్తున్నాం కదా ఇక్కడ. అసలు ఎలా పొందాలి, ఎందుకు పొందాలి, ఏమిటి పొందాలి, అసలు ఏంటి, ఎలా పొందాలి, ఎందుకు భగవంతుని పొందాలి, అసలు భగవంతుని ధామం అంటే ఏంటి అనేది ఈ 14 నుంచి 16 శ్లోకాల్లో మనం చూస్తాము. సో ఎలా పొందాలంట ఇక్కడ చెప్తున్నా చూడండి. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభా పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఏమని చెప్తున్నారు? ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించిన వాడికి అతని నిరంతర భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభ్యమవుతున్నానని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఆయన అన్లైక్ అష్టాంగ యోగిలాగా ఈ భక్తి యోగి అనేవాడు సెపరేట్గా కష్టపడ్డు భగవంతుని చేరుకోవడం కోసం. ఆయన కష్టమంది దేని కష్టపడతాడు? అనన్య భక్తి. అనన్య భక్తి అంటే సంపూర్ణంగా భగవంతుని మీదనే డిపెండ్ అవ్వడం, దానికోసం ఆయన కష్టపడతాడు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనసును కంట్రోల్ చేసుకోవాలి, ప్రాణవాయువులు కంట్రోల్ చేయాలి, ఆత్మని బయటకు తీసేయాలి, నెక్స్ట్ శరీరాన్ని సంవత్సరాల తరబడి నేను యోగ పోస్చర్లో ఉంచాలి. ఆయన కష్టం కష్టం కాదు. ఆయన కష్టం ఏంటంటే హిజ్ డిఫికల్టీ ఈజ్ అబౌట్ ఫాల్స్ ఈగో. అహంకారం అనేది నేనే కర్త, నేనే కంట్రోలర్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ అహంకారాన్ని వాడు పరిశుద్ధం చేసుకోవాలి. నేను కాదు కంట్రోలర్, భగవంతుడు కంట్రోలర్. నేను కాదు ఆధీనుడిని, భగవంతుడు సర్వాధీనుడు. నేను కాదు యజమాని, భగవంతుడు యజమాని. నేను సంపూర్ణంగా భగవంతుడి డిపెండ్ అయి ఉన్నాను. దాన్ని అనన్య అంటారు. అంటే వేరే ఇది లేకుండా అని చెప్పి. కృష్ణ ఇస్ ద మై మాస్టర్, ఆయన నా స్వామి అని చెప్పి. సో దట్ ఈస్ కృష్ణ ఇస్ ఫస్ట్. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి ప్రచారంలో భాగంగా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన జపం చేసేవాడు 16 మాలలు. మొన్న అడిగాను ఒకసారి ఆయన్ని, సో ఏంటి బాబు ఎలా అవుతుంది జపం అవుతుందని చెప్పి. అంటే ప్రభుజీ ఇప్పుడు తగ్గాయి ప్రభుజీ. అంటే ఎన్ని మాలు చేస్తున్నాను? 4 మాలే చేస్తున్నాను. ఎందుకు అడిగాను నేను. ఎందుకు అంటే ప్రభుజీ బిజినెస్ అంత బాగా నడవట్లేదు ప్రభుజీ, కొంచెం టెన్షన్స్ ఉన్నాయని చెప్పి. నేను అప్పుడు అన్నాను, చూడు నువ్వు బిజినెస్ కోసం జపం చేస్తున్నావా ఆర్ కృష్ణ భక్తి కోసం బిజినెస్ చేస్తున్నావా అని చెప్పి. నీకు అర్థమైందండి? నీ బిజినెస్ బాగా ఉండడం కోసం భక్తి చేస్తున్నావా? ఇప్పుడు బిజినెస్ డౌన్ అయింది కాబట్టి భక్తి డౌన్ చేస్తావు దానికి. ఆర్ నేను భగవంతుని చేరుకోవాలి, అది నా జీవిత గమ్యం, అలా చేరుకోవాలంటే నా శరీరాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి. సో భక్తి కోసం బిజినెస్ చేస్తున్నావా, బిజినెస్ కోసం భక్తి చేస్తున్నావా అని చెప్పి. అంటే లేదు స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్ పోజ్ అన్నాడు. అప్పుడు చెప్పాను, చూడు నిజమైన డివోటీ అనేవాడు ఏం చేసినా సరే భౌతిక కార్యాలు కూడా చేస్తారు. వాళ్ళు భౌతిక కార్యాలు కూడా చేస్తారు. మేము చేస్తున్నాం కదా, మేము కూడా మందిరం కడుతున్నాము, నలుగురు దగ్గర సేవ హెల్ప్ అడుగుతున్నాము. మా కోసం అడగట్లేదు, స్వామివారి కోసము. సిమిలర్ గృహస్థులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. కానీ వాళ్ళు ఏదో కోట్లు గడించాలని ఉద్దేశం కాదు. వాళ్ళు భక్తి ప్రశాంతంగా జరగాలి అంటే కనీస ఆర్థికంగా సెటిల్ అయి ఉండాలి. సో దట్ మా టెన్షన్స్ ఉండకూడదు భక్తి జీవితంలో అని చెప్పి. సో అన్నాను, సో భక్తి కోసం బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ కొన్నిసార్లు పైకి ఎందుకు అవుతుంది, దానికోసం భక్తిని ఎందుకు తగ్గించుకోవాలని చెప్పి. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, చూడు అనన్య భక్తి అంటే ఏంటి అని చెప్పి. పాండవులు ఉన్నారు, పాండవులు అంత కష్టపడి యుద్ధం చేశారు, అవునా కాదా? దేనికోసం యుద్ధం చేశారండి? వాళ్ళకి యుద్ధం చేయడం కోసం కృష్ణుడు కావాలి. దుర్యోధనుడికి యుద్ధం చేయడం కోసం, యుద్ధం గెలవడం కోసం కృష్ణుడు హెల్ప్ అడిగాడు దుర్యోధనుడు. కానీ పాండవులు అలా కాదు, కృష్ణుడి కోసం యుద్ధం గెలిచారు. వాళ్ళు గెలవడం కోసం కృష్ణుడు కావాలి, వీళ్ళకి కృష్ణుడి కోసం యుద్ధం గెలిచారు. ప్రూఫ్ ఏంటి అంటే యుద్ధం గెలిచారా? యుధిష్ఠిమారు రాజు అయ్యాడా? రాజు అయిన తర్వాత ఎన్నాళ్ళు యుధిష్ఠిమారు రాజ్యం చేశాడండి? ఎక్కువ రోజులు ఏం చేయలేదండి. కొన్ని సంవత్సరాలకి కృష్ణుడు, ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయిపోయింది. రైట్, భూదేవి భారం తగ్గించాడు భగవంతుడు. తిరిగి తన ధామానికి పయనమైపోయాడు, అంతర్ధానం అయిపోయారు కృష్ణుడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో పాండవులు నెక్స్ట్ సెకండ్ ఇంక మేముండే లాభం అని చెప్పి అంత రాజ్యము మొత్తము, ఈ భూమండలానికి మొత్తం కూడా పాండవుల రాజులు, ఈ భూలోకం మొత్తం పాండవుల రాజులు. ఆ రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి కట్టు బట్టలతో పాండవులు హిమాలయం వైపు ప్రస్థానమయ్యి ఆ దారిలోనే వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టేస్తారు, శరీరాన్ని విడిచిపెట్టేస్తారు.
కనీసం నా తల్లి వెనకాతలు ఉంది, నా భార్య వెనకాతలు ఉంది అని కూడా చూడరు వాళ్ళు. ద మూమెంట్ కృష్ణ లెఫ్ట్, కృష్ణుడి కోసమే మేము రాజ్యం చేస్తున్నాం, కృష్ణుడి కోసం బతుకుతున్నాం, ఇప్పుడు కృష్ణుడే లేడు, ఇంక మేము ఉండి ఏం లాభం. సో దే లెఫ్ట్ దేర్ బాడీస్. చూడండి, అంటే ఎందుకు చెప్తాండి ఇవన్నీ? మీరు సినిమాల్లో చూస్తే చూపించరండి. సినిమాల్లో కర్ణుడిని హీరోగా చూపిస్తారు, కొన్నిసార్లు రావణ్ణి మంచివాడుగా చూపిస్తారు. మన ఎన్టీ రామారావు దుర్యోధన క్యారెక్టర్ వేస్తే దుర్యోధనుడు గొప్పోడు, భీముడు వేషగాడిగా చూపిస్తారు. ఎక్కడ కూడా పాండవుల యొక్క భక్తి ఏ సినిమాలో చూపిస్తున్నారండి పాండవుల యొక్క భక్తిని? ఎప్పుడు కూడా వాళ్ళని ఒక రకంగా చూపిస్తున్నారు తప్ప. బట్ యాక్చువల్గా వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే ద మూమెంట్ కృష్ణ లెఫ్ట్, వాళ్ళకి ఇంకా అసలు రాజ్యం మీద మమకారం పోయిందండి. సో భగవంతుని కోసం వాళ్ళు బతికారు, వాళ్ళు భగవంతుని కోసం యుద్ధం చేశారు వాళ్ళు. సో దే ఆర్ ద యాక్చువల్గా ఐడియల్ డివోటీస్. అందుకని కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత నేర్పించండి. కృష్ణుడు వ్యాస మహర్షికి నేర్పించలేదండి, కృష్ణుడు సాధువుకో సన్యాసికి నేర్పించలేదండి. ఎందుకంటే సాధువుకో సన్యాసికి భగవద్గీత చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు మనలాంటి సగటు మనిషి ఎలాగ దాన్ని అర్థం చేసుకోగలడండి? ఎందుకంటే ఈ లోకంలో 99.99% గృహస్థులు ఉంటారు, సన్యాసులు అనేవాళ్ళు 0.01% ఉంటారు. కాబట్టి కృష్ణుడు గీతా జ్ఞానం అనేది సన్యాసులకి సాధువులు చెప్పలేదండి, గృహస్థులకు చెప్పారండి. అంటే ఈ లోకంలో ఉంటూ షుడ్ బి ఇన్ దిస్ వరల్డ్, నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఆ కేటగిరీకి చెప్పారండి. కాబట్టి పాండవుల్ని ఎంచుకున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఒక రాజులు మనలాగా పొట్టకూడు కోసం తెల్లారి నుంచి రాత్రి వరకు కష్టపడే రకం కాదు వాళ్ళు. వాళ్ళు ఎంత గొప్ప సమ్రాట్ చక్రవర్తులు, అలాంటి వాళ్ళేంటి కూడా ఎంతో గొప్ప భక్తులు అయ్యారు. దిస్ ఇస్ అనన్య భక్తి, రైట్? సో దట్ మీన్స్ అంటే ఎక్స్ట్రీమ్ భక్తి మనము ఇది విని భయపడకూడదు. అండర్స్టాండ్ అంటే అంటే మనం కొన్నిసార్లు నేను తెల్లారు లెగ్గానే నేను స్వామివారికి ఒక అగరబత్తి పెడతాను, ఒక అట్టిపండు ఇస్తాను, కాబట్టి ఆల్రెడీ భక్తుడిని, నాకు ఇంకా అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కాబట్టి చెప్తున్నాను నేను, అంతే తప్ప ఈరోజు అందరం ఇలా అయిపోవాలని నా ఉద్దేశం కాదు ఇక్కడ. బట్ వీ షుడ్ నో దట్ యాక్చువల్గా మనం గొప్ప భక్తులు అనుకుంటాము, ఆ ఇల్యూజన్లో మనం ఉండాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పడం కోసం చెప్తాను తప్ప ఇంకో రకంగా కాదు. ఓకే, అండర్స్టాండ్? ఈరోజు మామూలుగా అయితే ఒక క్లాస్లో ఒక అధ్యాయంలో 50-60 శ్లోకాలు ఉంటే నేను 10 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దానికి గంట పడుతుంది. ఇందులోని కేవలం 28 శ్లోకాలే ఉన్నాయి, కానీ 28 ఇంపార్టెంటే అది. సో అనన్య చేతన అని చెప్పాను కదండి. సో సింపుల్ అనన్య చిత్తంతో, అంటే కృష్ణుడు మాత్రమే నా స్వామి అనే భావనలో స్మరించే వారికి ఏమవుతుందంట, ఈజీలీ ఆయన భగవంతుడు, ఆయన మర్చిపోయిన భగవంతుడిని మృత్యు సమయంలో నువ్వు భగవంతుడిని మర్చిపోయినా సరే భగవంతుడు తనకు తానుగా నీ మైండ్లోకి ఎంటర్ అయ్యి నిన్ను తన దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ కృష్ణ. ప్రభు జీవితం అంతా భక్తుడిగా అయ్యాను, సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది, అప్పటికప్పుడు సడన్గా శరీరం వెళ్ళిపోయింది, సడన్గా నువ్వు మర్చిపోయితే కృష్ణుడు నిన్ను గుర్తు చేసుకుని వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. దట్ ఈస్ కృష్ణ అని చెప్పి. సో సో భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవంటే దట్ ఈస్ భక్తి మనకి ఏమిస్తుంది, ముక్తినిస్తుంది. అంటే ఈ భవబంధనాల నుంచి, ఈ జన్మ మృత్యు జరాబాధ నుంచి పూర్తిగా మనల్ని విమోచనం లభిస్తుంది అనమాట. ఇప్పుడు అనొచ్చు, ప్రభుజీ దట్ ఈజ్ నాకు ఇది ఎక్కట్లేదు, ఎందుకంటే నాకు ఓకే కృష్ణుడిని సేవ చేయాలి, పూజించాలి అర్థమవుతుంది, రైట్, అనన్య భక్తి అర్థమవుతుంది, కానీ నేను శుద్ధ భక్తి చేసుకుంటూ కూడా నేను ఇక్కడే ఉండొచ్చు కదా, బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది ఉంది, నాకు మంచిగా 3 BHK ఫ్లాట్ ఉంది, పెన్షన్ వస్తుంది, మా పిల్లలిద్దరు అమెరికాలో బాగా సెటిల్ అయిపోయారు, ఐఎమ్ హ్యాపీ హియర్, ఎందుకు మాట్లాడితే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఎందుకు పరమపదాన్ని చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలి ఎందుకు అంటున్నారు? ఎక్కడ కూడా ఉండి భగవంతుని సేవ చేసుకోవచ్చు కదా. కొంతమంది ఇలా అంటూ ఉంటారండి. సో వాళ్ళు ఏమంటారు, హౌ టు బీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు విందాం మనం. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, బట్ ఇస్కాన్ సంస్థ ఏమంటుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలాగ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అనేది మనం నేర్పిస్తాం. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇంపార్టెంటే, ఈ లోకంలో ఎలా బతకాలి కూడా ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సో దట్ వీ హ్యావ్ ప్రాపర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. కాబట్టి ఎలా బతికితే ఈ లోకంలో మనం ఈ లోకాన్ని ప్రాపర్గా లీవ్ చేస్తాము, అది ఇంపార్టెంట్ అనమాట. సో భగవంతుని ఎందుకు పొందాలి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమం గత. ఏమంటున్నారంటే భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వము బడిసిన వారై
దుఃఖాలయమైన ఈ అనిత్య జగమును ఎన్నడూ తిరిగి రారు. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ, ఎవరైతే ఈ పరంపదాన్ని చేరుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచముకి రారు అని చెప్తున్నారనమాట. సో వస్తే తప్పేంటి రోజీ, బాగానే ఉన్నాను కదా ఇక్కడ నేను అని మనం అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, కాదు, ఈ భౌతిక ప్రపంచం గురించి ఏం చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం, రెండు చెప్తున్నారు. ఒకటి దుఃఖాలయం, ఈ భౌతిక ప్రపంచం అనేది ప్లేస్ ఆఫ్ మిజరీ. రెండవది అశాశ్వతం, టెంపరీ అని చెప్తున్నారు ఇక్కడ, అశాశ్వతం అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఈ లోకంలో చాలామంది నో 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 డోంట్ బీ, మీరు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, థింక్ పాజిటివ్గా ఆలోచించండి, ఇలా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. కానీ కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త చెప్తున్నాడు ఈ ప్రోడక్ట్ ఏంటి, దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి. కొంతమంది అంటారు, అరే భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా సో మచ్ మిజరబుల్ అంటే, ఈ లోకంలో ఇంత కష్టాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు లేడు, భగవంతుడు ఎందుకు కష్టాలు ఉంటాయని చెప్పి. ఇది ఎలా ఉందంటే, ఒక బార్బర్ షాప్కి వెళ్ళి మంగళవాడు కొట్టుకెళ్ళి ఎందుకు ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు ఉన్నాయి అని అడిగినట్టు ఉందన్నమాట. అరే బార్బర్ షాప్లో ఈ వెంట్రుకలు లేకపోతే ఇంకోటి ఉంటాయా నువ్వు? సో వెన్ యూ గో టు బార్బర్ షాప్, న్యాచురల్గా అక్కడ తల వెంట్రుకలు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సిమిలర్గా ఇప్పుడు విద్యాలయం అంటే ఏమవుతుంది, గ్రంథాలయం అంటే గ్రంథాలు ఉంటాయి, వైద్యాలయంలో వైద్యులు ఉంటారు, మందులు ఉంటాయి. సిమిలర్గా దేవాలయంలో దేవుడు ఉంటాడు, సిమిలర్గా దుఃఖాలయం అంటే దుఃఖాలు ఉంటాయి అన్నమాట. సో కృష్ణుడు ఈ లోకాన్ని ఏం చెప్పారు, దుఃఖాలయం అని చెప్పారనమాట. సో దాని గురించి ఎక్కువ నేను విడమర్చను, బికాస్ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి ఒక్కరు మన అందరి జీవితాల్లో కూడా ఎంత సుఖమో ఎంత దుఃఖమో ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలను కానీ, రిలేషన్షిప్స్ అని కానీ, మన మనస్సే మనల్ని ఏడిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కొంచెం హ్యాపీ. వీటన్నిటి మధ్యలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని తలపట్టుకొని నీళ్ళలో ముంచుస్తాం అనుకోండి, అని చెప్పేసి బయట తీస్తే అమ్మయ్య అని చెప్పి స్వర్గంలో అనిపిస్తుంది. మళ్ళీ ముంచైతే నీటిలోని. సో బయటికి కాసేపు వస్తే మళ్ళీ అదే స్వర్గం, అంటే అది సుఖం అనుకుంటాడు. అది సుఖం కాదండి, రెండు దుఃఖాల మధ్య గ్యాప్. సో ఈ లోకంలో సుఖం అనేది రెండు దుఃఖాల మధ్య గ్యాప్నే సుఖం అని బతికేస్తున్నాం మనం, అది. సో కృష్ణుడు ఏమని చెప్పారు చూడండి, ఇదే మళ్ళీ విషయాన్ని చెప్పారు. భౌతిక ప్రపంచం గురించి కృష్ణుడు ఏమని చెప్తాడంటే, ఇక్కడ చూసారా, ఫారెస్ట్ ఫైర్, దావానలం. ఈ దావానలం అనేది ఎవరో అంటిస్తే రాదండి, ఎవ్వరి కారణం లేకుండా రెండు చెట్లు తనకు తానుగా రాసుకుంటూ వచ్చేస్తుంది. సినిమా భౌతిక ప్రపంచంలో ఎవడో చెడ్డోడు అవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు మంచోళ్ళ మధ్య కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ భౌతిక ప్రపంచమే అలాగా సృష్టింపబడింది. సో దర్ ఆల్వేస్ సంథింగ్ ఆర్ అదర్ ప్రాబ్లం. ఎందుకు మనం సృష్టింపబడింది అనేది మీరు అడగొచ్చు, ఎందుకు భగవంతుడు అలా సృష్టించాడని చెప్పి. దానికి కారణం మనము ఫర్దర్గా ఈ చూస్తామండి. ఇంకొక 10 minutes కవర్ చేస్తాను ఈ చాప్టర్. సో రెండో తాత్కాలికమైందని చెప్పాను కదా, దుఃఖాలు అశాశ్వతం అని చెప్పి. యాక్చువల్లీ భౌతిక ప్రపంచమే తాత్కాలమైందండి. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, భగవంతుడి నుంచి ఎన్నో స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి. భాగవతంలో మన డీటెయిల్స్ వింటామండి, బట్ ఎసెన్షియల్లీ స్వామివారు శ్రీ మహావిష్ణువు శ్వాసను వదిలినప్పుడు తన స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తాయి, మళ్ళీ శ్వాసను పీల్చుకున్నప్పుడు స్వేదరంధ్రాల్లోకి బ్రహ్మాండాలు వెళ్ళిపోతాయి. అంటే ఎంటైర్ బ్రహ్మాండం ఏంటి అంటే, ఎంటైర్ బ్రహ్మాండం భగవంతుని ఒక్క శ్వాస, ఎంటైర్ బ్రహ్మాండం. ఆ ఒక్క శ్వాసలోనే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు ఉంటాయి. అండ్ బ్రహ్మదేవుడి ఒక్క రోజు ఎంతండి మీకు చెప్పాను, గుర్తుకుందో లేదో, 1000 దివ్యయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. దివ్యయుగం అంటే 10 ఇంటూ కలియుగం, 43 లక్షల సంవత్సరాలు అనమాట. 1000 దివ్యయుగాలను చూసారా, 1000 ఇంటూ 43 లక్షల దివ్యయుగాలు అనమాట. రాత్రి కూడా మళ్ళీ సేమ్ స్టోరీ. బ్రహ్మదేవుడు ఒక రోజు చూసారు ఇక్కడ మీరు, 86 ఎంతది 8640 కోట్ల సంవత్సరాలు అనమాట ఒక్కరోజు. అలాగే 100 రోజులు బ్రహ్మదేవుడి యొక్క కాలపరిమితి. అంటే బ్రహ్మదేవుడికి కూడా ఈజ్ ఆల్సో నాట్ ఎటర్నల్, ఆయన కూడా శాశ్వతం కదా, ఆయనకు కూడా జీవాత్మనే, ఆయన కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆయన కూడా 100 ఏళ్ళే బతుకుతాడు, మనం కూడా 100 ఏళ్ళే బతుకుతాం. కానీ మన లెక్క ప్రకారంగా ఆయన ఒక్కరోజు ఆయనకి మన 100 ఏళ్ళు ఆయన ఒక్కరోజు మనకి 8640 కోట్ల సంవత్సరాలు. కానీ ఆయనకు కూడా ఒక రోజులాగా ఉంటుందండి, మనకి ఎలా ఉంటుంది అంతెందుకండి. మన జీవితంలో చూసినట్లయితే చిన్న పురుగులు ఉంటాయి చూసావా, రాత్రి వస్తాయి, రాత్రి పుడతాయి, తెల్లారగలు చచ్చిపోతాయి. మన దృష్టిలో ఒక రాత్రి, దానికి అదే 100 ఏళ్ళు. ఆ రాత్రి నుంచి పగల లోపలే పుట్టడము, పెరగడము, పెళ్లి చేసుకోవాలండి, కానీ స్త్రీతో సంభోగము, ఫర్దర్గా పిల్లలు పుట్టించడము, వృద్ధాప్యము, చనిపోవడము, ఇవన్నీ కూడా ఒక్క రాత్రిలో అయిపోతాయండి ఆ పురుగులకి. మనకి అది ఒక రాత్రి, దానికి 100 ఏళ్ళు.
సిమిలర్గా బ్రహ్మదేవుడికి ఒక క్షణము మనకి అది 100 సంవత్సరాలు అనమాట. కానీ కాలం అనేది ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది, అశాశ్వతం. సో ఈ లోకమే అశాశ్వతం అయినప్పుడు నువ్వు అశాశ్వతం కాదా? నా ఆస్తి, నా సంపద, వీడు నా శత్రువు, మిత్రుడు, ఎవడు మిత్రుడు, ఎవరు శత్రువు, ఏది నీ ఆస్తిను? కొన్నిసార్లు భగవంతుడు మనకి 100 ఎకరాలు ఇచ్చుంటాడు అనమాట. కానీ మనము అరే ఇప్పుడు మేము విజయవాడ మందిరం కట్టాలనుకుంటున్నాం మేము ఇప్పుడు. సో ఎవరైనా ఒక 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తే కడతాం, ఎంతమంది ఎంతో ఉంది. బట్ నాది నాది అని ఉండుకుంటాం అనమాట, ఎప్పటికీ మనమే ఉండిపోతున్నట్టుగా. అరే ఈ లోకమే అశాశ్వతము, నువ్వు శాశ్వతమా, అది శాశ్వతమా? కానీ అదే మనము ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉపయోగిస్తే అది శాశ్వతం. ఎందుకంటే ఆత్మస్థాయిలో నువ్వు ఏం చేసినా శాశ్వతం. సో భౌతిక ప్రపంచం దుఃఖాలయము అశాశ్వతం చెప్పారు. కానీ తర్వాత ఏం చెప్పారు చూడండి భగవంతుడు, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. కానీ ఎవరైతే నా ధామానికి చేరుకుంటారో వాళ్ళు మాత్రము తిరిగి జన్మ పొందడం చెప్తున్నారు అనమాట. రైట్. సో దే విల్ నాట్ తిరిగి రారు భగవంతు ధామాన్ని చేరుకుంటాక చెప్తారు. ఇప్పుడు అర్థం చేసుకుందాము, ఎందుకు ఈ భౌతిక ప్రపంచాన్ని, ఎందుకు దుఃఖాలయం అశాశ్వతం భగవంతుడు అన్నాడు? ఎందుకు భౌతిక ప్రపంచం దుఃఖాన్ని ఇచ్చాడు భగవంతుడు? సో ఎందుకు అంటే ఆయన స్పెషల్గా ఇవ్వలేదండి. కానీ భౌతిక ప్రపంచంలో ఎవరు వస్తారు? పిచ్చోళ్ళే వస్తారని చెప్పుకున్నాను కదండి, ఖైదీలే వస్తారు. కాబట్టి ఖైదీలు అంటే నేను చెప్పాను కదండి, అంటే భగవంతు ధామంలో ఉన్నప్పుడు మన స్వేచ్ఛని దుర్వినియోగం చేసినప్పుడు, మన స్వేచ్ఛని దుర్వినియోగం చేసి నేను భగవంతునికి సేవ చెయ్యను, స్వతంత్రంగా ఉంటాను అంటే ఆయన వనరులను ఉపయోగించి మనము ఆయన సేవ చేయకపోతే మనము అప్పుడు అది దెన్ వీఆర్ లైక్ ఏ క్రిమినల్స్. సో వారి కోసము భౌతిక ప్రపంచం సృష్టింపబడింది. ఈ భౌతిక ప్రపంచం దేనికోసం సృష్టింపబడింది అంటే కేవలము బద్ధజీవుల కోసం, ఎవరైతే భగవంతునితో ఉండకూడదు అనుకుంటున్నారో వారి కోసం సృష్టింపబడింది. ఏ విధంగా జైల్లో ఒక ప్రభుత్వం అనేది జైలు కూడా కడుతుంది, ఇష్టంతో కట్టదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కడుతుంది. ఇష్టంతో కట్టదు, తప్పదు కాబట్టి కడుతుంది అనమాట. ఖచ్చితంగా కొంతమంది ఖైదీలు ఉంటారు కాబట్టి. సో ఖైదీల్లో ఖైదీలు ఎందుకు పంపిస్తారు జైలు కంటే, ఒకటి శిక్ష, అంతకన్నా ఇంపార్టెంట్ అనేది శుద్ధీకరణ. అంటే వాళ్ళు సత్ప్రవర్తన రావాలి, పరిశుద్ధం అవ్వాలి అని చెప్పి, అంటే మళ్ళీ తప్పు చేయకూడదని చెప్పి. ఆ శిక్ష కూడా దేనికోసం? అదేదో వాళ్ళని, అది శాడిజం కాదు. కానీ ఇప్పుడు టీచర్ పిల్లవాడు ఎందుకు కొడతాడండి? వాడిని బాధించాలని నొప్పటానికి కాదు, అలా దండించడం ద్వారా వాడికి కనువిప్పు కలుగుతుంది, సో దట్ వాడు మళ్ళీ మారుతాడని చెప్పి. సో అదేవిధంగా జైల్లో ఖైదీలను పెడతారు. అదేవిధంగా భగవంతుడు కూడా భౌతిక ప్రపంచంలో బద్ధజీవుల్ని వస్తారనమాట. మనందరం భౌతిక ప్రపంచం ఉన్నామంటే, మనందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనం ఒక రకంగా వీఆర్ క్రిమినల్స్. నేను చెప్పినట్టుగా భగవంతుని పట్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్నాం కాబట్టి మన భౌతిక ప్రపంచానికి వస్తాం మనము. కాబట్టి మనము సత్ప్రవర్తన అయినప్పుడు ఏమవుతుంది, మనం జైలు నుంచి బయటకు వెళ్ళిపోతాం. సో సత్ప్రవర్తన అంటే తిరిగి ఆ ఈర్ష్య అనేది ప్రేమగా మారినప్పుడు మనం తిరిగి భగవంతుని ధామాన్ని చేరుకుంటాం అనమాట. సో ఎలాగంటే జైల్లో ఖైదీలకి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు అది అంబానీ పిల్లవాడైనా సరే, కటికి దరిద్రుడైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కడికి శిక్ష ఉంటుందండి. డబ్బున్న వాళ్ళకి ఉండదు, పేదవాళ్ళకి ఉంటుందని కాదు, అందరికీ కామన్ శిక్షలు ఉంటాయి. కొన్ని ఏంటంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి, పుట్టుక, మరణము, వ్యాధి, వృద్ధాప్యం. పుట్టుక అనేది ఎలా శిక్ష అనేది భాగవతంలో వస్తుందండి, ఇప్పుడు ఇక్కడ చెప్పండి. అది మరణం అనేది ఎలా శిక్ష అనేది, మృత్యు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ వ్యాధి, వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కడికి అర్థమవుతుందండి. ఒక వయసు దాటితే 40 దాటాక బాడీ విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కువసేపు కూర్చున్న కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పులు, పంటి నొప్పులు, చెవి నొప్పి అని చెప్పి నెక్స్ట్ రకరకాలు అనమాట. నెక్స్ట్ డిసీజెస్ చెప్పాల్సిన అవసరమే లేదు. బాడీ ఎప్పుడు ఒక ఏజ్ అయితే ఏడిపిస్తుంటుంది. దాంతో మనం బతికడం అలవాటు చేసుకుంటాం అంతే. నేను చెప్పినట్టుగా నీటిలో మునిగావు బయటకు వచ్చావు, తల మునిగావు బయటకు వచ్చావు, కొన్నాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. సో అలాగ బతికేస్తున్నాం తప్ప యాక్చువల్గా ఇవి ప్రతి ఒక్కరికి. కాబట్టి నిజంగా ఒక జ్ఞాని అనేవాడు ఆలోచిస్తాడు. మనం చెప్పాను కదండి, 4 రకాల వ్యక్తులు వస్తారని చెప్పి కృష్ణుడి దగ్గరికి. గౌతమ్ బుద్ధుడు ఎలా అయ్యాడండి, ఇంటి బయటకు వచ్చాడు, ఒక శవం వెళ్తుంది, ఆయనకు ఆలోచన వచ్చింది, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు, ఎందుకు ఈ లోకంలో బాధ ఉంది, ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు ఆనందంగా ఉన్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు ఆయనకు వచ్చాయన్నమాట. కాబట్టి అప్పుడు దానిలో నుంచి ఆయనకి జ్ఞానోదయం అయింది. దుఃఖాహి ఆశాహి కారణం అని చెప్పి, ఆశాహి దుఃఖ అని చెప్పి, అంటే ఆ కోరిక అనేదే అన్ని దుఃఖాలకి కారణం అని చెప్పి. రైట్. సో మనం కూడా ఒక్కసారి ఆలోచిస్తే జనాలు అందరికీ వృద్ధాప్యం వస్తుంది కదా అని అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డిసీజెస్ను, సో ఎందుకు జీవితాంతం సుఖంగా ఉండలేము, అసలు ఎందుకు మృత్యు అనేది రావాలి? మనం ప్రేమించిన వాళ్ళని మనం కోల్పోతూ ఉంటాం, ఎంత బాధ ఉంటుంది. మన తల్లిదండ్రులు కోల్పోతాం, కొన్నిసార్లు మన పిల్లల్ని కోల్పోతాం, మన కళ్ళెదురుగా మన పిల్లల్ని కోల్పోతాము.
కొన్నిసార్లు జబ్బులతో ఉంటారు జీవితాంతము. సో మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు అన్ని రకాల, ఈవెన్ ఇవి బేసిక్స్ చెప్తున్నాను, ఇవి కాకుండా మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మెటీరియల్ లైఫ్ ఆల్వేస్ స్ట్రగల్స్ అని చెప్పి. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో జైలుతో పోలిస్తే జైలర్ ఎవరంటే దుర్గాదేవి. సి అమ్మవారు యాక్చువల్గా భౌతిక, ఇప్పుడు శివయ్యను, దిస్ ఈజ్ శివరాత్రి కూడా కాబట్టి, సో వాళ్ళు భౌతిక ప్రపంచానికి అధిపతులు శివపార్వతులు అనమాట. ముఖ్యంగా దుర్గాదేవి ఎవరండి, ఆవిడ త్రిగుణాలకు అధిపతి అనమాట. అధిపతి అంటే షీ ఇస్ ద గార్డియన్. జైలర్ అనేవాడు ఉంటాడు, జైలర్ అనేవాడు అన్ని పర్యవేక్షిస్తుంటాడు. సో దుర్గాదేవి కూడా త్రిశూలం ఉంటుంది కదండి, ఆ త్రిశూలము సత్వగుణం, రజగుణం, తమోగుణం. కాబట్టి ఆవిడ దండిస్తూ ఉంటుంది ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళని. సో కానీ మంచి చేయాలనుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తుంది కూడా నా దుర్గాదేవి. సో ఎలా దండిస్తుంది అంటే, నీ కోరికల ప్రకారంగా, ఇప్పుడు మనకు రకరకాల శరీరాలు ఇస్తున్నాను, ప్రకృతి శరీరాలు ఇస్తున్నాను కదా, ప్రకృతి దుర్గాదేవికి రిప్రజెంటేషన్, రైట్. మెటీరియల్ నేచర్ ఇస్ దుర్గాదేవి రిప్రజెంటేషన్. ఇప్పుడు మనం ఉన్నాము, ఖైదీలు అవుతాము, మనకి యూనిఫామ్ వస్తుందన్నమాట. అలాగే కొత్త శరీరం ఇవ్వబడుతుంది, రైట్. సో మన కోరికల ప్రకారంగా 84 లక్షల జీవరాశులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. జలజ నవలక్షాని, అందులో 9 లక్షలు అంట అక్వాటిక్స్, 20 లక్షలేమో చెట్లు పుట్లు లాంటివి అనమాట, కదలనివి. 11 లక్షలేమో క్రిములు అండ్ బల్లు లాంటివి. 10 లక్షలేమో పక్షి జాతి. 30 లక్షలేమో నాలుగు కాళ్ళ మీద నడిచే జంతువులు. నెక్స్ట్ 4 లక్షలేమో మానవ జాతి. ఈ విధంగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. జీవులు కాదు, జీవరాశులు, స్పీషీస్, లివింగ్ ఎంటిటీస్ అని చెప్పి. మనుషులు 4 లక్షలు, మనుషులు ఒకటే జాతి అంటే మనుషులు ఒక జాతి కాదండి. మనుషుల్లో కూడా 4 లక్షల వెరైటీస్ ఉంటాయి. మనుషుల్లో కూడా 4 లక్షల వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు దేవతలు కూడా మనుషుల కింద వస్తారు, అంటే మానవ జాతి వాళ్ళది కూడా. నెక్స్ట్ గంధర్వులు, కిన్నర్లు, పై లోకాల వాళ్ళు, ఈవెన్ భూలోకంలో ఉన్న వాళ్ళు కూడా. మనము కూడా అడవుల్లో ఉండే అమెజాన్ వాళ్ళు పేరుకి మనుషులు కానీ వింతగా ఉంటారనమాట. సో అంటే ఇవన్నీ దేని ఆధారంగా అంటే సత్వ, రజస్, తమస్. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవి ఈ యొక్క కలయిక. ఈ కలయిక ప్రకారంగా నీ చేతన ఎలా ఉంటుందో ఆ చేతన ఆధారంగా, ఆ కాన్షియస్ ఆధారంగా ఒక శరీరం వస్తుంది. ఇది 13వ అధ్యాయంలో డీటెయిల్డ్గా వస్తుంది. కానీ దుర్గాదేవి భౌతిక ప్రకృతి మనందరికీ రకరకాల శరీరాలు ఇస్తుందన్నమాట, నీ యొక్క కోరికల ప్రకారంగా. భౌతిక కోరికలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా నీ కాన్షియస్నెస్, నీ కోరికలు, నీ కర్మ ఆధారంగా రకరకాల శరీరాలు ఇస్తుంటుంది. ఆ విధంగా నేను శిక్షిస్తూ ఉంటుందని చెప్పి. కానీ ఎవరైతే వాళ్ళ కోరికల్ని సంపూర్ణంగా పవిత్రీకరించుకుంటారో, ఆ కోరికలు గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారంటే కోరికల్ని ఉండకూడదు అన్నాడు. కోరికలు ఉండకుండా మనిషి ఉండలేడు. కానీ మన కోరికల్ని కృష్ణుడితో అనుసంధానం చేయాలి. ఇప్పుడు నాకు కోరికలు లేవండి, మీకెన్ని కోరికలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. నాకు ఇప్పుడు 100 కోట్లు కావాలి. నాకు ఇప్పుడు నేను పెద్ద టెంపుల్ కట్టాలనుకుంటున్నాను విజయవాడలో, నాకు 10 ఎకరాల ల్యాండ్ కావాలి. మీకేం కోరికలు ఉంటాయి? మ్యాక్సిమం ఉంటే ఒక 3 BHK కావాలి, ఒక 2,000 అడుగులు ఉంటే చాలు, ఒక 100 గజాలు ఉంటే చాలు, ఇలా మీరు ఆలోచిస్తారు. నాకు 100 ఎకరాలు కావాలి ఆలోచిస్తున్నాను. మీకన్నా ఎక్కువ కోరికలు ఉన్నాయి నాకు. నాకు డబ్బు కావాలి, స్థలం కావాలి, ఫాలోవర్స్ కావాలి, అన్నీ కావాలి నాకు. సో కోరికలు లేకుండా లేను నేను. కానీ నా కోరికలు అన్నీ కూడా కేవలం భగవంతుని కోసం. సో అప్పుడు when your desires are fully purified, అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ బికమ్ కృష్ణుడిని నువ్వు చేరుకుంటావు అనమాట. సో భక్తులు ఏం సాధిస్తారంటే, ఏం చెప్తున్నారు? సింపుల్ భగవంతుడు చేరుకుంటారు. అండ్ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందంటే శాశ్వతమైనది. ఒక్కసారి భగవంతుని ధామానికి వెళ్ళాక తిరిగి రావడం అంటే ఉండదు, తప్పు లేనిది. ఎందుకంటే చూడండి, భగవంతుని ధామము 100% ప్యూర్ పీపుల్ వెళ్తారనమాట. అక్కడ అసలు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అని కానీ సమస్యలు కానీ ఏమి ఉండదు, ఆల్ 100% పర్ఫెక్ట్. సో వైకుంఠ లోకం అంటే నిత్యం ఆనందం, అపరిమితం ఆనందము. అక్కడ కల్పవృక్షాలు, నువ్వు ఏం కోరుకున్నా అక్కడ తీరిపోతాయి. కానీ కానీ జీవికి భౌతిక కోరికలే ఉండవు. ఆయనకి ఏకైక కోరికలు భగవంతుని సేవ చేయడము. నువ్వు ఎలా సేవ చేయాలనుకుంటున్నావో అలాగ సేవ చేయాలి. ఇప్పుడు నేను ఈ లోకంలో నాకు కృష్ణుడికి మంచిగా హార్మోనియం కీర్తన కోరుకుంది, కానీ నాకు హార్మోనియం నేర్చుకోవడం టైం దొరకట్లేదు నాకు. అదే భగవంతుని నామ చేరుకుని అనుకుందా మాట వరుసకి, కృష్ణ ఐ వాంట్ టు డూ నైస్ కీర్తన్, వెంటనే నేను ఒక 9 అయినా సరే, 9 జుజు సౌండ్ వస్తుంది. ఒక 9 శరీరం వచ్చినా నాకు అక్కడ నాకు కృష్ణుడు కీర్తించాలి అని కోరిక వచ్చినప్పుడు ఆ 9 కూడా గంధర్వుడిలా కీర్తించగలదు అనమాట. అంటే భగవంతుడు ఏమి కోరిక అయితే ఆ కోరిక తీరుస్తాడు. కానీ కోరుకునే వాళ్ళు ఏం కోరుకుంటే భగవంతునికి ప్రీత్యర్థమే కోరుకుంటారనమాట. మోస్ట్ అట్రాక్టివ్, మోస్ట్ దిస్ థింగ్, అత్యున్నతమైన లోకం, తిరిగి రాని లోకం. సో భగవంతుని ధామంలో చూశారు కదండి. అండ్ యాక్చువల్గా జీవి స్వాభావిక స్థితిలో ఉంటారు, అంటే 100% ప్యూర్ హార్ట్. మన హార్ట్ ఈ లోకంలో కూడా భగవంతుని ధామం దూరం విషయం అండి. ఈ లోకంలో కూడా
నువ్వు భగవంతు జపం చేస్తూ స్వామివారి సేవ చేస్తున్నప్పుడు నీ హార్ట్ నెమ్మదిగా పరిశుద్ధం అవుతుంది కదండి. ఎప్పుడైతే హృదయం పరిశుద్ధం అవుతుంటుందో ఆ పరిశుద్ధమైన హృదయము భగవంతుడికి ఏ సేవ చేసినా, చిన్న సేవ చేసినా సరే అమితమైన ఆనందం పొందుతారండి. ఎంత ఆనందం పొందుతారంటే అంత ఆనందం పొందుతారు. ఆ ఆనందం నువ్వు లక్షలు ఖర్చు పెట్టి నువ్వు సినిమాలకి వెళ్ళి, షికార్లకి వెళ్ళి, గోవా ట్రిప్ వెళ్ళి, నీకు అమెరికా వెళ్ళు, స్విట్జర్లాండ్ వెళ్ళి నీకు దొరకదండి. ద డివోటీస్ హృదయం పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన ఆత్మ భగవంతుని సేవ చేసినప్పుడు అమితమైన ఆనందం పొందుతుంది ఈ లోకంలోనే. అలాంటిది భగవంతుని ధామం చేరినప్పుడు ఎటర్నల్లీ అన్లిమిటెడ్ హ్యాపీనెస్, బ్లిస్, శాశ్వతమైనది. ప్రతి పదం కూడా పాఠం చెప్పదు, ప్రతి అడుగు కూడా నృత్యం అని చెప్పడం జరిగింది. సో కాబట్టి దిస్ ఇస్ డివోటీ అనేవాడు ఈ లోకంలో ఉంటూ కూడా భగవంతుని బట్టి ఎలా భక్తి పెంచుకోవాలని నేర్చుకోవాలి. అండ్ లాస్ట్ కంక్లూజన్లో భగవంతుడు ఏం చెప్తున్నారంటే యోగులు భక్తుల గురించి చెప్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా యోగులు అనేవారు ఎలా ఉంటారండి, వాళ్ళు తమ సొంత శక్తితో ఆత్మని బయటికి పంపించేయాలి, మృత్యువుని వాళ్ళే నిర్ణయించుకుంటారనమాట ఎప్పుడు ఏ క్షణం వెళ్ళాలని చెప్పి. సో ఏం చెప్పడం జరిగిందంటే అక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ప్రాతకాలంలో ఆత్మని బయట తీసేస్తే వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. అదే సూర్యాస్తమయం తర్వాత చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలోకి వస్తారు. అంటే వేళ ముహూర్తం ఇవన్నీ కూడా, అంటే యోగులు అనేవాళ్ళు వాళ్ళ మనస్సుని ఆత్మని నియంత్రించుకుంటూ వాళ్ళ మృత్యు సమయాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. సో చాలా కష్టపడాలి వాళ్ళు. కానీ కృష్ణుడు కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే భక్తులు అనేవారికి ఇవేమీ లేదు. భక్తులు అనేవారు ఇంత చెప్పిన అనన్య చింత, వాళ్ళు ఎప్పుడు నా స్మరణలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ సమయంలో ఏ వేళలో కానీ, తెల్లవారు కానీ రాత్రి కానీ, పౌర్ణమి కానీ అమావాస్య కానీ, భగవాన్ మందిరంలో కానీ, హాస్పిటల్లో కానీ, బాత్రూంలో కానీ, ఎక్కడ వాళ్ళు ప్రాణం విడిచిపెట్టినా సరే వాళ్ళు నన్నే చేరుకుంటారు అని చెప్తున్నారు అనమాట. అంటే భక్తులు అనేవాడు తన మృత్యు గురించి సపరేట్గా ప్లాన్ చేసుకోవడం అవసరం లేదు. యోగులు అనేవాళ్ళు వాళ్ళు తమ మృత్యువుని కూడా ప్లాన్ చేసుకుంటారు, భక్తులు అనేవాళ్ళు ప్లాన్ చేసుకోరు అనమాట. అది చెప్పి ఈ అధ్యాయం ముగిస్తారు. కానీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎందుకు అంటే సింపుల్, నేను చెప్పినట్టుగా భక్తులు అనేవాడు ఏంటి, పూర్తిగా భగవంతుని మీద ఆధారపడతాడు. ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ నుంచి నేను ఎయిర్ ఇండియాలో వెళ్ళాను, జర్మనీలో దిగాను, అక్కడ నుంచి నేను ఫ్లైట్ మారాను, ఒక షటిల్ మారాల్సి వచ్చింది. సో చాలా భయంగా ఉండేది, ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ టైం అసలు అవుట్ ఆఫ్ ఇండియా 2 ఫ్లైట్లు మారాలి, మధ్య షటిల్ ఎక్కాలి, టెర్మినల్స్ మారాలి, ఏదో బిక్కు అయ్యో దేవుడా కూడా వెళ్ళాను అనమాట నేను. కానీ నాతో పాటు ఇంకొకరు వచ్చారు, చిన్న పిల్లోడు అనమాట, 2-3 ఏళ్ళ పిల్లోడు. వాడికి ఏం టెన్షన్ లేదు, వాడికి ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాము, పేపర్లు ఉన్నాయా, ఇమిగ్రేషన్ చెక్స్, ఇంటర్వ్యూస్, పాస్పోర్టు, వీసా, ఇవేమీ వాడికి తెలియదు, వాడికి అవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. వాడు ఏం చేయాలి, వాడు నాన్న చేపట్టుకుంటే చాలు, వాళ్ళ నాన్నే తీసుకెళ్ళిపోతాడు, వాడికి ఏం టెన్షన్ ఉండదు. సో డివోటీ అనేవాడు కూడా అలా చిన్న పిల్లవాడు మనస్తత్వం, అంటే సంపూర్ణంగా భగవంతుని మీద డిపెండ్ అవుతాడు అనమాట. కాబట్టి నా స్వామే చూసుకుంటాడు, నేను దాని గురించి సపరేట్గా. యోగులు అనేవారు తమ సొంత ప్రయత్నంతో వెళ్తారు, ఇప్పుడు నాలాగనమాట. అదే భక్తులు అనేవాళ్ళు దే హోల్డ్ దేర్ ఫాదర్స్ హ్యాండ్, మదర్ హ్యాండ్. నాన్న చేయి అమ్మ చేయి వదలకూడదు, పట్టుకుంటే చాలు. సో సిమిలర్లీ మనం కూడా భగవంతుని మీద సంపూర్ణ ఆధారపడాలి. ఆయన భక్తిలో ఉన్నప్పుడు భగవంతుని మనల్ని చూసుకుంటాడు, తనే మనల్ని తన ధామానికి తీసుకెళ్తాడు అనమాట. అప్పుడు నువ్వు పేపర్లో 10,000 రూపాయలు పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి మా తల్లిగారు పరంపదించారు రాయకపోయినా సరే నువ్వు భగవంతునికి వెళ్ళిపోతావు, పరంపదానికి వెళ్తావు. అర్థమైందండి? మీ తల్లిగారిని గంధం చెట్టులో కాల్చండి, గంధపు కర్రలో కాల్చండి, ఆరు నార్మల్ కాల్చండి, పరంపదానికి వెళ్తావు నువ్వు. నో ఇష్యూస్ విత్ దాట్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ సో విత్ దిస్ వి కంక్లూడ్ ద క్లాస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. సో ఈ అధ్యాయం కూడా చాలా పెద్ద అధ్యాయము, రేపటి నుంచి మళ్ళీ చిన్నగా ఉంటాయండి. చాలా శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను చూస్తున్నాం చాలామంది క్విజెస్ అందరూ ఆన్సర్ చేయట్లేదండి. క్విజెస్ ఆన్సర్ చేయకపోతే మీకు సర్టిఫికెట్స్ రావు. కాబట్టి ప్లీజ్ ఆన్సర్ ద క్విజెస్. ఆ క్విజెస్ ఆన్సర్ చేయడంలో ఏమైనా కష్టాలు ఉంటే, సమస్యలు ఉంటే మీ గ్రూప్లో పెట్టండి, మీకు డివోటీస్ అప్రోచ్ అవుతారు. ఓకేనా? యా. సో క్వశ్చన్స్ ఆదినారాయణ గారు. టుడే ఐ విల్ ఓన్లీ టేక్ 3 క్వశ్చన్స్, 3 ఎందుకంటే నాకు కూడా ఇంకా పనులు ఉన్నాయి. యా ఆదినారాయణ గారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్. ప్రభు, మనం భగవద్ధామం నుంచి మనం వచ్చామని చెప్పారు.
భగవద్ధామం నుంచి వచ్చినప్పుడు మనకు భగవద్ధామంలో ఈర్ష అసూయ ఉండదని చెప్పారు కదా, అది కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్. జీవికి స్వతంత్రం అనేది ఎప్పుడు ఉంటుందండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే మీ క్లాస్ బాగా అర్థమవుతుందని అర్థం నాకు తెలిసింది. ఈర్ష్య ద్వేషాలు అనేవి ఎప్పుడు ఉంటాయి కదండి జీవికి. అంటే జీవికి స్వతంత్రం అనేది ఎప్పుడు ఉంటుంది, అవునా కదా? అవునండి. అది భగవంతుడి ధామానికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుందండి స్వతంత్రం అనేది. ఆ స్వతంత్రం అనేది లేకపోతే నీకు మెషిన్కి తేడా ఏంటండి? ఇప్పుడు మెషిన్స్ నువ్వేం చెప్తావు చేస్తాయి, మనిషి అందుకని మెషిన్స్ అంతెందుకంటే సింపుల్. ఇప్పుడు ఫ్లైట్లోని ఎయిర్ హోస్టెస్, గుడ్ మార్నింగ్ సార్, ఈజ్ దర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ సార్, కెన్ ఐ గెట్ యూ వాటర్ సార్, ఎంత ప్రేమగా మాట్లాడుతుందండి. ఇది కావాలా అది కావాలా 1-10 సార్లు వస్తుంది, అవునా కదా? ఇంట్లో నీ భార్య అన్నిసార్లు అడుగుతుందా? అడగదు కదా మనుష్య మాతాజీ. అంటే అక్కడ ఏంటది అంటే ఆవిడ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తుందనా, ఇంట్లో మీ భార్య ప్రేమించట్లేదనా అంటే కాదు. అక్కడ ఆవిడకి ఆప్షన్ లేదు. ఆవిడ జీతం ఇస్తున్నారు, చచ్చినట్టుగానే చిరాకున్నా సరే నవ్వుతూ అడగాల్సిందే. సో కాబట్టి అలాంటిది మీకు నిజంగా ఆనందాన్ని ఇవ్వదు. బికాస్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ ఎ ఫోర్స్, కంపల్షన్. సిమిలర్గా భగవంతుడు మనకి అందరూ భయంతోనో లేకపోతే డబ్బులు ఇచ్చుకొని సలాం కొట్టించుకుని ఆనందం ఉంటుంది. కానీ స్వతహాగా బై దెమ్సెల్స్ వాళ్ళు మనల్ని ప్రేమగా ఏమి చేస్తారో అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అవునా కదా? సో సిమిలర్లీ భగవంతుడు కూడా జీవులకి ఆ స్వతంత్రాన్ని ఎప్పుడూ ఇస్తాడు. అంటే మనకి సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా చేయాలి తప్ప బలవంతంగా కాదు. కాబట్టి ఆ స్వతంత్రం అనేది జీవికి ఎప్పుడూ ఉంటుంది. సో భగవంతుడి ధామంలో కూడా జీవికి ఉంటుంది. కానీ సమ్టైమ్స్ జీవి అనేవాడికి ఆ స్వతంత్రాన్ని నేను ఎందుకు ఎప్పుడు భగవంతుడు సేవ చేయాలి, ఎందుకు నేను సెపరేట్గా ఉండకూడదు అన్న ఆలోచన వచ్చిన రోజు నాడు భగవంతుడు ఆ కోరికను కూడా తీరుస్తాడు. కానీ భగవంతుడి ధామంలో సాధ్యం కాదు కాబట్టి భౌతిక ప్రపంచంలో పెట్టేస్తాడు. సో భౌతిక ప్రపంచంలో వచ్చిన ప్రతి జీవి కూడా ఏంటి, ప్రతి ఒక్కడు భగవంతుడు అవ్వడానికి వస్తాడు. సో భగవంతుడా ఈజ్ ద ఓన్లీ భోక్త. కాబట్టి నువ్వు భోక్త అవడానికి ఈ లోకంకి వస్తావు నువ్వు. కాబట్టి ఎవ్రీ వన్ వాంట్స్ టు బి ఎంజాయర్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? కాబట్టి మనం ఈ లోకానికి వచ్చేస్తాం మనము. మరి వచ్చిన తర్వాత కానీ మనకు తెలుస్తుంది ఇది తప్పు అని చెప్పి. తప్పు తెలుసుకున్నాక తిరిగి మళ్ళీ మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత కూడా నీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ స్వేచ్ఛ ఉంటుంది. భగవంతుడు సేవ చేయాలా చేయొద్దా, ఆయన శరణాగతం అవ్వాలా అవద్దా, నేను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను వద్దా అని చెప్పి. కానీ ఒకసారి చేతులు కాల్చుకున్న తర్వాత జీవి అనేవాడు అది మర్చిపోడు, ఎప్పుడు కూడా మళ్ళీ తప్పు చేయడం అనమాట. సో వన్స్ హీ గోస్ బ్యాక్ యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. అర్థమైందా మీకు? యూ అండర్స్టూడ్? యా, రైట్. పిల్లికి ఒకసారి వేడి పాలిచ్చారు అనుకోండి, మూతి కాలిపోతే మళ్ళీ తీసుకోదంట. అఫ్ కోర్స్ ఈ ఎగ్జాంపుల్ రైట్ కాదేమో, కొన్నాళ్ళకి మర్చిపోతుంది. కానీ జీవి అనేవాడు మర్చిపోడు. ఎందుకంటే ఎన్నెన్నో జన్మలు ఎత్తి ఒకసారి మనిషి జన్మ, ఒక కుక్క జన్మ, పంది జన్మ, ఒక మలంలో పురుగు జన్మ, ఇన్ని మనం ఎత్తాము. జీవి మర్చిపోడు. అరే నేను భగవంతుడు సేవ చేయాల్సిన వాడిని, నేను ఎంత అనుభవించాను నరకం, ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పి ఇంకా జీవి భగవంతుడితో ఉంటాడనమాట. యా, సోము రత్నారావు అన్మ్యూట్. హరే కృష్ణ గురూజీ, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శివప్రియ అండి, నేను యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. శివ జయ్, అద్భుతమైన శివ అంటే అంత శుభం. చెప్పండి అమ్మా. నమస్తే అండి. పాండవులు కృష్ణుడి కోసం యుద్ధం చేశారు అని చెప్పారు. మాకు తెలిసి మరి పాండవులు రాజ్యం కోసం యుద్ధం చేశారు అని నాకు తెలుసు. అది ఎలా సాధ్యం అనేది అంటే ఇద్దరు అడిగారు కృష్ణుడిని, ఎవరి పక్షానైనా రమ్మని వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు. కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నారు. కానీ వాళ్ళిద్దరికి రాజ్యం కోసం గొడవ వచ్చినాక కృష్ణుడు వచ్చారు, కానీ కృష్ణుడి కోసం పాండవులు యుద్ధం చేయలేదు కదండి. కాదండి, అదే చెప్తున్నాను కదా. ఎందుకంటే మీరు భాగవతం చదవండి తెలుస్తుంది. మనము ఎలా ఉంటుందంటే మనతో ప్రాబ్లము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఈ పత్రికల్లోని వ్యాసాలను లేకపోతే ఎలాగని చెప్పి ఎలా రాస్తారంటే అందరూ డివోషనల్ ఎలిమెంట్ తీసేసి ఆ ఎక్స్టర్నల్స్ని పట్టుకొని రాస్తారండి. మీరు చూసినట్లయితే మీరు మహాభారతం చదివినా సరే మీరు గమనిస్తారు, యుధిష్ఠిర మహారాజ్ ఏం చెప్తారు తెలుసా పాండవులతో, కృష్ణుడితోని, కృష్ణ ఐ డోంట్ వాంట్ దిస్, మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాం, ఇలాగే ఉండిపోతామని చెప్పి కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తారండి. తర్వాత ఇప్పుడు 5 గ్రామాలను ఇవ్వండి చాలు అంటారు. 5 గ్రామాలు కూడా వాళ్ళు ఎవరు, అప్పుడు కృష్ణుడు అంటారు యుద్ధం అనివార్యం అంటారనమాట. సో యుధిష్ఠిర మహారాజ్ కానీ అర్జున కానీ భీముడు ఒక్కడే అంటాడు లేదు వీళ్ళు ఉండకూడదు అని చెప్పి. సో అఫ్ కోర్స్ భీమస్ ఫ్లేవర్ ఇస్ డిఫరెంట్. ఆయన ఏమని ఆయనకి యుద్ధం మీద మమకారం అని కాదు, ఆయన విషయం ఏంటంటే వీళ్ళు అధర్మవాదులు ఉండకూడదని చెప్పి.
సో సో మీరు మహాభారతం కూడా చదవండి. ఇప్పుడు సీరియల్లోని టీవీలో చూపించరు కానీ దే సైడ్ యాక్చువల్లీ యుధిష్ఠిర్ సేస్ ఐ డోంట్ వాంట్ అని చెప్పి, కృష్ణుడు చెప్తారు కుదరదు అని చెప్పి. ఓకే. తర్వాత రెండో విషయం అంతెందుకండి, ఇప్పుడు అర్జునుడు సరే మహాభారతం పక్కన పెట్టేద్దామండి, అర్జునుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ, నేను యుద్ధం చేయనని చెప్పారా లేదు చెప్పండి. చేయనంటే మళ్ళీ కృష్ణుడు ఇప్పుడు చేయను అన్న వ్యక్తి కృష్ణుడు చెప్పాడు కాబట్టి చేస్తాడు, అవునా కాదా? అంటే యుద్ధంలో అంతమంది చనిపోవటం ఆయన చూడలేక అంతమందిని ఆయన చంపటం, అంత మంచి వాళ్ళు అని కూడా చంపాల్సిన అవసరం వచ్చింది, తన చుట్టాలను కూడా చంపాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అది ఆయన భరించలేక నేను చేయను అంటారని తెలుసు. సరే సరే ఇప్పుడు ఆ కారణం అనుకున్నా సరే ఫస్ట్ ఆ కారణం చేయనన్నా సరే దానికి కృష్ణుడు సమాధానం చెప్తారనుకోండి, అయినా సరే చేశారంటే ఫైనల్గా భగవంతుడి కోసం చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు కదా ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు హెల్ప్ కోసం అని చెప్పి, అది కూడా చెప్తాను, యుద్ధం కోసం వెళ్ళలేదు, కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు కాబట్టి కృష్ణ నువ్వు నాతో ఉండాలని చెప్పి అడగడానికి వెళ్ళాడు అర్జునుడు, మీకోసం యుద్ధం చేస్తాం మీరు మాతో ఉండాలని చెప్పి. కానీ దుర్యోధనుడు ఏమంటే మీ రాజ్యం మీ శాన్ నాకు కావాలని వెళ్ళాడు, కానీ కృష్ణుడు కూడా తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా అలాగే అడిగాడు అనమాట, నేను నా రాజ్యం అని చెప్పి నా సైన్యం అని చెప్పి. సో సో ఇట్ ఈస్ నాట్ మీరు అందుకే అంటున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు మీరు నేను పేపర్లో చాలా చూస్తున్నాను, అమీర్ ఖాన్ సినిమా హీరో ఆయన మహాభారతం సినిమా తీయాలని కళ అంటున్నాడు, అల్లు అరవింద్ కళ అంటున్నాడు, రాజమౌళి కళ అంటున్నారు. మాకు భయం వేస్తుంది, మాకు ఆల్రెడీ సినిమా హీరో ప్రభాస్తో రామాయణం పేరు సినిమా తీసి చెడగొట్టారనమాట. నిజంగా అసలు ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను, ఫ్లాప్ అనేది ఆనందం నాకు. అలాంటి సినిమాలు హిట్ అయితే ఓకే రాముడు ఎలా ఉంటాడా మీసాతో ఉంటాడా ఇంత ఆ సౌమ్యంగా అంటే ఒక క్యారికేచర్స్ లాగా ఒక గ్రాఫిక్స్ లాగా అంటే దారుణం చేసి పడేస్తున్నారు. వీళ్ళ కమర్షియల్ లాభాపేక్ష కోసము శాస్త్రాలను వక్రీకరించి చాలాసార్లు. సో భగవంతుని నమ్మను అని ఓపెన్గా చెప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మన శాస్త్రాల మీద సినిమా తీస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందులో మసాలా యాడ్ చేసి జనాలకి ఏం చేస్తే విజిల్స్ కొడతారో చేస్తారు తప్ప శుద్ధ భక్తి గురించి చెప్తారా అండి? అలాంటివి మనం చూసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తే, సో అదే అంటున్నాను, మనం కాలేజెస్ స్కూల్లోని ఎవడు పడితే వాడు చెప్తే వెళ్ళము, అది ప్రామాణికమైన స్కూలా ప్రామాణికమైన కాలేజా, అది ఏ యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందా, ఆ టీచర్లకి డిగ్రీలు ఉన్నాయని చూస్తాము. కానీ భగవంతునికి సంబంధించిన విషయాల్లో మాత్రము మన అండర్స్టాండింగ్స్ ఏదో బామ్మ చెప్పాడు తాత చెప్పాడు రామాయణ సాగర్ టీవీలో చెప్పారు వీటి మీదకి వెళ్తాం మనము. ఇది దురదృష్టం అండి. యాక్చువల్గా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇంకా ఇంపార్టెంట్, దాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకూడదు. ఓకే ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూస్తే చూడండి తప్పులేదు, కానీ ఆ డివోషనల్ ఎలిమెంట్ అనేది అది మనకి శాస్త్రం చదివినప్పుడు, అది కూడా శాస్త్రం కూడా భక్తుల నుంచి విన్నప్పుడు మనకు డివోషనల్ ఎలిమెంట్ తెలుస్తుందండి. ఈరోజు నేను చెప్పాను చూసానండి, అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయ్యారో పాండవులు వెంటనే వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి. ఇది మీకు ఎవరు చెప్తారు చెప్పండి? మీకు ఎవరు చెప్పరండి ఈ విషయం, ఎవరు చెప్పరు మీకు ఈ విషయం. మీరు భాగవతం చదివితే మీకు తెలుస్తుంది ఈ విషయం. అందుకే చెప్తున్నాను కదండి. సో అందుకే భక్తులు ముఖ్యం, అందుకే శాస్త్రం ముఖ్యం మనకి. ఓకేనా అండి? అలాగే దుర్గాదేవి గురించి చెప్పారండి, పూర్తిగా అర్థం కాలేదు, ఇంకొక 2 ముక్కలు చెప్పగలరా? యా, ఆవిడ మనకి ఏం చేస్తుంది, మనం ఎలా ఆమెను పూజించాలి అనే విషయం చూడండి. మనము దుర్గాదేవి వైష్ణవి, ఇప్పుడు వైష్ణోదేవి మందిరం ఉందా అండి, అక్కడ ఎవరు పూజిస్తారండి? దుర్గాదేవి. యాక్చువల్గా భగవంతుడు ప్రకృతి అనేది భగవంతుని యొక్క, సో ఈజ్ లైక్ ఎన్ సిస్టర్. సో దుర్గాదేవి కృష్ణ సిస్టర్. అంతెందుకంటే కృష్ణుడు అష్టం సంతానము అడవి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి దుర్గాదేవి వస్తుంది కదండి, చెప్తారు ఆయన నా సిస్టర్ అని చెప్పి. కంసుడు ఆడపిల్లని కొట్టాలనుకుంటే దుర్గాదేవి అవుతుంది, చెప్తారు ఆల్రెడీ నా బ్రదర్ అక్కడ జన్మించాడు, అక్కడ మధ్యలో ఉన్నారని చెప్పి. సో షీ ఎగ్జిక్యూట్స్ ఈ భౌతిక ప్రపంచానికి. ఇప్పుడు భగవంతుడు అన్ని స్వయంగా చేయడండి, తన యొక్క శక్తుల ద్వారా చేయించుకుంటాడు. కాబట్టి దుర్గాదేవి ఈ భౌతిక ప్రపంచం 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు బద్ధజీవి, ఒక శుద్ధజీవి. శుద్ధజీవి అంటే హూజ్ ఆల్రెడీ ప్యూరిఫై, ఈ లోకంలో ఉన్నాడు కానీ ప్యూరిఫై అయిపోయాడు. ఇంకో ఈ లోకంలో ఇంకా కండిషన్డ్ సోల్. ఆ కండిషన్డ్ సోల్కి దుర్గాదేవి అధిపతి, వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది, తప్పు చేసిన ప్రతిసారి శిక్షిస్తూ ఉంటుంది దుర్గాదేవి, రైట్. అండ్ అలా అని చెప్పి దుర్గాదేవి కంపేర్ టు టీచర్ పరీక్ష పెడుతుంది, ఫెయిల్ అవ్వడానికి పరీక్ష పెట్టదండి. ఏ టీచర్ అయినా సరే పాస్ అవ్వడానికి పరీక్ష పెడుతుంది, కానీ ఫెయిల్ అయితే నేను ఫెయిల్ చేసేస్తుంది. ఎందుకంటే నీకు క్వాలిఫికేషన్ లేకుండా పై క్లాస్కి వెళ్తే అక్కడ నువ్వు అక్కడ డిస్టర్బెన్స్ తయారవుతావు. కాబట్టి దుర్గాదేవి ఇస్ ద వన్ హూ సీస్ ఎవరైతే భగవంతుని ధామాన్ని చేరుకుని అర్హులు, ఎవరు అర్హులు కాదు అనేది దుర్గాదేవి డిసైడ్ చేస్తుంది. అందుకనే మీకు నిన్నటి చాప్టర్లో శ్లోకం చూస్తాం కదండి, దైవీ యేషి గుణమయి మమమాయ దురత్యాయ అని చెప్పి. సో దేవి అంటే అక్కడ దుర్గాదేవి, ఆవిడ త్రిగుణాలకు అధిపతి దుర్గాదేవి. ఆవిడ్ని
చాలా కష్టం, ఆవిడ మాయాశక్తి నుంచి బయటపడడం కష్టం. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో దుర్గాదేవి పరిధి నుంచి బయటకు వస్తారు. బయటికి రావడమే కాదు, దుర్గాదేవి వారికి సహకరిస్తుంది అని చెప్పి, అలా అని చెప్పి. సో షీ ఈజ్ లైక్ ఎ జైలర్. సింపుల్ చెప్పండి అంటే వ్యవహారం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జైలర్ లాగా అనమాట. జైలర్ అనేవాడు వాళ్ళని గమనిస్తుంటాడు, కానీ అందులో మంచి వాళ్ళని బయట తీసి వాళ్ళు రికమెండ్ చేస్తాడు, ఇతనికి మీరు శిక్ష తగ్గించండి, బయట పంపించేయండి అని చెప్పి. కానీ తప్పు చేసిన వాళ్ళకి జైలర్ ఒక యమరాజా కనిపిస్తాడు, మంచి వాళ్ళకి జైలరు దేవుళ్ళ కనిపిస్తాడు, చెడ్డోళ్ళకి జైలరు యముడిలా కనిపిస్తాడు అనమాట. సో దుర్గాదేవి ఇస్ లైక్ దట్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, ఈ క్వశ్చన్ ఏంటంటే, మనము ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా కానీ భగవంతుని ప్రీత్యర్థం చేసినప్పుడు మనకి ఆ కార్యం అంటే, మీరు ఉదాహరణకి ఎవరైనా మనీ ఏ విధంగా సంపాదించినా గానీ అది మేము భగవంతుని ప్రీత్యర్థం చేస్తాం కాబట్టి మాకు అతను ఏ విధంగా సంపాదించినా ఆ పాప కార్యం మాకు అంటదు అని చెప్పారు. చెప్పలేదు, అలా చెప్పలేదండి, అలా చెప్పలేదు. నేను క్లియర్ చెప్పాను, మనం చేసే కర్మ అనేది అది వికర్మ అవ్వకూడదని చెప్పాను. ఇప్పుడు సంబడి మెస్సే నా పిల్లలు పంపించుకోవాలి, సో దట్ నేను అదేంటది స్లాటర్ హౌస్ గోవధశాలలో నేను ఉద్యోగం చేస్తున్నాను, సో నేను సంపద ఫ్యామిలీ కోసము నా పిల్లలు భగవంతుని నాకు ఇచ్చాడు కాబట్టి ఈ కార్యం దైవ కార్యం అవుతుంది కాదు. మనం చేస్తున్న కర్మ అది శాస్త్రోక్త కర్మ, అంటే రికమెండెడ్ బై శాస్త్రం, అంటే పాజిటివ్ కర్మ అవ్వాలి. అప్పుడు ఆ కర్మని భగవంతుడికి అనుసంధానం చేస్తే అది అకర్మ అవుతుంది. కర్మ అకర్మ వికర్మ అని చెప్పాను కదా, వికర్మ అనేది ఎప్పుడు కూడా అకర్మ అవ్వదు. కర్మ అనేది భగవంతుడిని జోడిస్తే అకర్మ అవుతుంది. నీ కోసం చేసుకుంటే కర్మ, భగవంతుని కోసం చేస్తే అకర్మ. దట్ ఈస్ రికమెండెడ్ బై స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ రికమెండ్ చేయనిది, స్క్రిప్చర్స్ వద్దు అని చెప్పింది చేసి దాన్ని నేను భగవంతుని కోసం చేస్తున్నానంటే కుదరదు. నేను సారాయి అమ్ముతాను, డ్రగ్స్ బిజినెస్ చేస్తాను, సో దట్ ఐ డూ నథింగ్ డూయింగ్. ఓకే, అలా చేస్తే వచ్చిన దానికి ఒక 10 రూపాయలు హుండీలు వేస్తే ఎంతో కొంత పుణ్యం వస్తుందేమో కాదంటలేదు, కానీ అది మాత్రం ఎప్పటికి కూడా నీ కర్మరహితం మీద కాదు. అంతెందుకు, నేను ఒక పేరు చెప్పను కానీ ఇండియాలో నెంబర్ 1 చికెన్ బ్రాండ్ వాళ్ళు పూణే టెంపుల్ కట్టినప్పుడు వాళ్ళు వచ్చి డొనేషన్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళు డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు, కానీ మా గురువు గారు ఓపెన్ చెప్పారనమాట, చూడండి మీరు ఇస్తే ఇవ్వండి, నేను వద్దని చెప్పండి, నేను ఎవరిని, కానీ ఒకటి వాస్తవమును, రోజు లక్షల కొద్ది చంపుతున్నారు మీరు ఖచ్చితంగా దట్ విల్ బి సిన్ఫుల్ రియాక్షన్ ఫర్ యూ అని చెప్పి. మీరు ఇవ్వడం వల్ల కొంత మీకు పుణ్యం రావచ్చేమో, కానీ బట్ యువర్ యాక్టివిటీస్ ఉగ్రకర్మ అని ఓపెన్గా చెప్పారు. అది ఇప్పుడు ఎవరైనా సరే నీకు హెల్ప్ చేస్తాను వచ్చినప్పుడు జనాలు రండి ఓకే వెరీ గుడ్ అని చెప్పొచ్చు, కానీ అలాగ చెప్పొదిలితే మేము ఎలా సాధులం అవుతాము? అంటే లాభం నష్టం గురించి మేము ఆలోచించుకుంటే మేము ఎలా సాధులం అవుతాము? కాబట్టి నిర్భయంగా అలా చెప్పడం వల్ల కూడా హర్ట్ అవ్వచ్చు, ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అట్లీస్ట్ వాళ్ళకి చెప్పాను, వినపని వాళ్ళ ఇష్టం అది. కాబట్టి సో మనం చేస్తున్నది అది వికర్మ అవ్వకూడదు, అంతే, వికర్మ అవ్వకూడదు. అదేనా మీ ప్రశ్న? ఇంకేమైనా ఉందా? నేను అడిగేది ఏంటంటే, మేము కూడా ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటాం ప్రభుజీ. అదంటే క్లీన్ చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా చాలా జీవరాశులు చనిపోతూ ఉంటాయి కదా ప్రభుజీ. క్లీనింగ్ అంటే మనం ఒక ఇంటిని భగవంతుని ఆలయంగా భావించి భగవంతుని సేవ చేస్తున్నట్టు చేస్తే అది అంటదు అంటారా? అంటే అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? గుడ్ క్వశ్చన్. నేను యాక్చువల్గా శాస్త్రాలు వీటి గురించి ఏం చెప్పిందంటే, దీని గురించి రెండు ఉంటాయి. ఒకటి కర్మకాండ అంటే పుణ్యం పాపం స్థాయిల్లో. సో వాళ్ళ కోసం కూడా అందుకే గృహస్థులు అనేవాళ్ళు ఖచ్చితంగాన, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత ఒక 18వ అధ్యాయంలో చెప్తాడు ఈ విషయం. 18వ అధ్యాయంలో అగ్గి ఉన్న దగ్గర పొగ అనేది ఉంటుంది, నువ్వు ఏం చెయ్యి ఎంతో కొంత పొగ ఉంటుంది. సిమిలర్గా మన జీవితంలో మనం ఏం కార్యం చేసినా సరే ఎంతో కొంత పాపం ఉంటుంది. నువ్వు శ్వాస సరే చీపురితో తుడిస్తే క్రిములు పోవడం పర్వత విషయం, నువ్వు శ్వాస తీసుకున్నది లోపల క్రిములు వెళ్తున్నాయి లోపలికి, అవునా కదా? నువ్వు భోజనం చేసినప్పుడు ఉప్పు కారం కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపులో కూడా క్రిములు చచ్చిపోతాయి. సో కొంతమంది అదే లాజిక్ వాడతారు, ప్రభుజీ మీరు ఇది తప్పు, నాన్ వెజ్ తప్పు అంటారు కాబట్టి, కానీ ఇందులో కూడా చచ్చిపోతాయి కదా, బియ్యం కడుగుతున్నప్పుడు కూడా పురుగులు ఉంటాయి, చచ్చిపోతుంటాయి. ఎక్కడ జీవహింస ఎక్కడ ఆపుతున్నాం మనము? లెట్ us బి వెరీ ఆనెస్ట్. సో ఇట్స్ నాట్ దట్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్, జీవస్య జీవనం అనేది. కాకపోతే అది
మనము ఇంటెన్షనల్గా ఒకటి చేయము. రెండోది భగవంతుడు మనకిచ్చిన వాటిలో చేసినప్పుడు యాజ్ సైడ్ స్క్రిప్చర్స్ రికమెండెడ్ కర్మలు చేసినప్పుడు కూడా పాపాలు ఉండొచ్చు. కానీ దాన్ని నల్లిఫై చేసుకోవడం కోసం 2 ఆప్షన్స్. ఒకటి సంపూర్ణంగా భగవంతుని కోసం చేసినప్పుడు నల్లిఫై అవుతాయి. రెండోది లేదంటే వాటిని నువ్వు నల్లిఫై చేయాలి. దానికోసమే ఇప్పుడు కొన్నిసార్లు మనము ఎగ్జాక్ట్ దాని పదాన్ని ఏమంటారు, గృహస్థ సార్ ఆస్క్ టు డూ సమ్ యజ్ఞ చేయమని చెప్తారు, యజ్ఞ దాన తప చేయమని చెప్తారు. భగవద్గీత 18వ అధ్యాయంలో వస్తుంది ఇది కాన్సెప్ట్. యజ్ఞ దాన తప అంటే కొన్నిసార్లు ఉపవాసాలు చేయమని చెప్పి, కొన్ని దానం చేయమని చెప్పి, యజ్ఞం చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట. తద్వారా ఏమవుతుంది, ఇలాగ అన్ఇంటెన్షనల్ సిన్స్ అనేవి నల్లిఫై అవుతాయని చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ ఇఫ్ సమ్మన్ ఇస్ ఎ డివోటీ దాన్ని యాక్చువల్గా అయినా చేస్తాము, కానీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్ ఓన్లీ, వీ జస్ట్ డూ అవర్ యాక్టివిటీ. రైట్? ఇప్పుడు ఆకుకూర తిన్నామండి, ఆకుకూర చంపేస్తుంది కదా మొక్కని కదా, ఒక రకంగా ఒక లెవెల్ ఆఫ్ సిన్ అది. కానీ మా విషయం కూడా తీస్తాము, కానీ మేము దాన్ని కోసి దాన్ని కట్ చేసి దాన్ని స్వామివారి నైవేద్యం కింద పెడతాము. ఆ జీవికి భగవంతుడి సేవలో వినియోగించాము. ఒక రకంగా మాకు ఇంకా పాజిటివ్ అది చెప్పాలంటే. అండర్స్టాండింగ్ లైక్ దట్. ఎనీ హౌ, గుడ్ క్వశ్చన్. మీరు అడిగిన చాలా ప్రశ్నలు ఫర్దర్ చాప్టర్స్లో కూడా వస్తాయి. బట్ ఐఎమ్ హ్యాపీ, మంచి ప్రశ్న అడిగారు మీరు. జపం చేశారా ఈరోజు? 16 రౌండ్స్ చేశాను ప్రభుజీ. 16 మార్లు చేస్తారా మీరు? అంటే డైలీ 12 రౌండ్స్ చేస్తాను ప్రభుజీ. ఈ రోజు మీరు ఎప్పుడు నాకు కనిపించలేదు. అంటే తక్కువ ప్రభుజీ, టెంపుల్స్ కి రాను, ఇంట్లోనే ఉంటాను ప్రభుజీ ఎక్కువ. కలండి ఒకసారి వచ్చి నన్ను. సరే, మొన్న యానివర్సరీకి వచ్చాను ప్రభుజీ. పండుగలప్పుడు రావద్దండి, పండుగలప్పుడు నేను కలవను, మీరు కలిసినా సరే నేను బిజీగా ఉంటాను. మామూలు టైంలో ఎప్పుడు వచ్చి కలవండి ఒకసారి వచ్చి. హరే కృష్ణ. అలాగే. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 48. బట్ సురేఖ గారు ఎప్పుడు చేస్తారు? లాస్ట్ క్వశ్చన్ సురేఖ గారు, అన్మ్యూట్. సురేఖ గారు ఉన్నారా? ఉంటే అడగండి, అదర్వైజ్ వీఆర్ డన్ ఫర్ ద డే. సురేఖ గారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్. యా, హరే కృష్ణ గురుజీ. వీడియో మీ దర్శన భాగ్యం కల్పించండి. హరే కృష్ణ గురుజీ. అంటే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని అంటున్నారు కదా, అది సచ్చిదానందము అంటే నా అజ్ఞానం వల్లనేమో నాకు అది యాక్టివ్ మీనింగ్ అనేది తెలియటం లేదు. అబ్బో, ఇప్పుడు దాని గురించి చెప్పాలా? ఇప్పుడు చెప్పనులేండి, ఎందుకంటే 10 నిమిషాలు పడుతుంది టైం దానికి. ఫర్దర్ చాప్టర్లో ఎలాగో వస్తుంది దాని గురించి, అప్పుడు చెప్తానులేండి. సత్ చిత్ ఆనంద. సత్ అంటే సింపుల్ చెప్పాలంటే ఎటర్నల్, చిత్ అంటే నాలెడ్జ్, ఆనంద అంటే బ్లిస్. సో భగవంతుడు అనేవాడు ఇది ఎటర్నల్. ఆయన యొక్క రూపము మనలాగా సంవత్సరం ఒకసారి మారిపోయే రూపం కాదు, శాశ్వతం. సత్ అంటే ఎటర్నల్. చిత్ అంటే నాలెడ్జ్, మనలాగా తమో గుణం అజ్ఞానం ఉండదు, మొత్తం త్రిగుణాలకు అతీతంగా ఉంటుంది. దట్ ఇస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఆనంద, మనలాగా ఎప్పుడు కూడా దుఃఖం బాధ అంటే ఉండదు. ఆయన శరీరం అనేది ఎటర్నల్గా సంపూర్ణంగా ఆనందం నిండి ఉంటుంది. అండ్ ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశే కాబట్టి ఆత్మ కూడా సచ్చిదానందనే. కాబట్టి ఆత్మస్థాయిలో మనం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది. అండ్ ఆత్మ ఎప్పుడు సంపూర్ణ జ్ఞానంతో ఉంటుంది. అందుకనే మనము శరీరంలోకి వచ్చిన తర్వాత శరీరం దుఃఖం ఇచ్చేస్తుంది, అందుకనే మనకు నచ్చదు. అందుకని కోటీశ్వరుడు అంబానీ కూడా ఇంకా డబ్బు కావాలని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు అంటే సరిపోదానికి ఆనందం, అన్లిమిటెడ్ ఆనందం కావాలి ఆత్మకి. ఆ ఆత్మకి ఆ అన్లిమిటెడ్ ఆనందం అనేది కేవలం భగవంతునితో వస్తుంది. మనం భౌతిక శరీరం ఉన్నాము కాబట్టి అందుకనే ఈ జీవనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే నువ్వు ఎంత హ్యాపీ ఉన్నా సరే ఇంకా కావాలనిపిస్తుంది, ఎందుకంటే ఆత్మ నేచర్ అది. సో దట్ ఈస్ అది దట్ విల్ బికమ్ ఫుల్ఫిల్డ్ ఓన్లీ ఇన్. యా, సో ఆనందం అనేది ఎటర్నల్ బ్లిస్ అది. సో ఇప్పుడు చేపకి నీటిలో ఉంటే ఆనందం, బయట పెట్టినప్పుడు నువ్వు ఎంత చేసుకొని దానికి ఫ్రిడ్జ్లో ఇవ్వు, స్ప్రైట్ బుజాయ ప్యాజ్ బాకీ సబ్ బక్వాస్, స్ప్రైట్ ఇవ్వు, లేకపోతే ఏసీ రూమ్లో పెట్టు, నెక్స్ట్ అమెజాన్ ఓటీటీ పెట్టు, ఏం చేసినా సరే అది గిలగిలాడుతూ ఉంటుంది అనమాట. మన పరిస్థితి అది భౌతిక శరీరంలో వచ్చినప్పుడు. దాన్నే మనము కొత్త ప్లాన్లు వేస్తాము, ఆనందం. దాన్నే మనం అడ్వాన్స్మెంట్ అని చెప్పుకుంటాము. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఐఫోన్, గెలాక్సీ 21, 22, 23, 24 ఇవన్నీ దేనికోసం అంటే తాపత్రయం. బికాజ్ వి ఏదున్నా ఇంకా కావాలని చెప్పి, ఎందుకంటే ఆత్మకి అది అవసరం కాబట్టి, అది శరీరం దొరకట్లేదు కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. సో బట్ భగవంతుని శరణగతం ఉన్నవాడు
సంపూర్ణంగా ఈ ఫీల్స్ సాటిస్ఫైడ్. ఎనీహౌ ఇవన్నీ థియరీ కాదండి. దీనికి ఇప్పుడు మనము సూర్యుడు తెల్లారి ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, కానీ ఫస్ట్ రే వచ్చినప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది ఎలా ఉండబోతుందని చెప్పి. అదేవిధంగా ఒకసారి మనము స్టార్ట్ చాంటింగ్, జపం చేసి శాస్త్రం విని పాపపు జీవితం దూరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మనకు అర్థమవుతాయి ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, అందరికి ధన్యవాదాలు. సో రేపు మనము 7:55కి రేపు చాప్టర్ కొంచెం ఈజీ అనే. రేపు 7:55కి మనకి స్వామివారికి ఎలాగా అర్చన చేయాలని నేర్చుకుంటాము. ఈరోజు చేయాలి, కానీ ఈరోజు నేను 10 minutes లేట్గా వచ్చాను క్లాస్కి కాబట్టి అవ్వలేదు. బట్ టుమారో విల్ డూ ఇట్. హరే కృష్ణ, అందరికీ ధన్యవాదాలు.